ఏమయ్యా సంతోషం, చెట్టుని ఎందుకయ్యా నరుగుతున్నావు? ఎందుకంటే ఖర్చులకు డబ్బులు కావాలి అందుకనే. ఖర్చుకు డబ్బు కావాలంటే సంపాదించాలి, దాన్ని వదిలేసి చెట్టు నరుగుతున్నావు. ఇది నా చెట్టు, కోస్తాను నరుకుతాను, నీకేంటి? ఒరే మూర్ఖుడా, అది నీ చెట్టే, కానీ దానివల్ల నీకు ఎంత ఉపయోగమో తెలుసా? ఇలా ఒక్కొక్కటిగా నరుగుతూ ఉన్నావనుకో, ఆ తర్వాత చెట్లనేవి లేకుండా శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టపడతావు. ఏమయ్య సంతోషం, చెట్లు కొమ్మలతోనే జీవితాలు ముడిపడున్నాయి. అవి మనకు పళ్ళు, గాలి, నీడని ఎన్నో ఇస్తున్నాయి, తెలుసా నీకు? ఇలా చూడు సంతోషు, మనం మాత్రం జీవిస్తే చాలదు, పక్షులు, జంతువులు అన్నీ జీవించాలయ్యా. అరే పక్షులు మృగాలని కథలు చెప్పకండి, ఎలాండి ఎలాండి. అది మాత్రమే కాదు, చెట్లు కొమ్మలు ఉంటేనే సమయానికి వర్షం పడి పంట బాగా పండుతుంది. అది నీకెందుకు అర్థం కావట్లేదు? చెట్లు నరకకుండా ఉండయ్యా. ఇలా నరకడం వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఊళ్ళోకి వస్తున్నాయి. మాట్లాడకండి మురళి అన్న, నేను ఒక్కనే చెట్లు నరుగుతున్నానా? అందరూ నరకకుండా ఉండాలి. అలా ఖచ్చితంగా కావాలంటే ఒకటి నరికేసి ఇంకొకటి నాటాలి. సరే వదిలేయండి అన్న, ఇంకెప్పుడు చెట్లు నరకను, చెట్లని నాటుతాను. నీలా అందరూ మారిపోయారంటే దేశంలో కరువు అనేది ఉండదు. సరే అయితే నేను బయలుదేరుతానయ్యా. అక్కడెవరో వస్తున్నట్టుందే, పద వెళ్ళడుగుదాం. అయ్యగారు మిమ్మల్నే, ఒక్క నిమిషం రండి. మిమ్మల్నే రండి. ఏంటయ్యా, ఎవరు మీరు? ఇది నెల్లూరేనా? ఈ ఊరే. మీరెవరిని కలవాలి? మేము టీవీ ఛానల్ నుండి వచ్చాం. అలాగా, ఏమిటి విషయం? మేము మా ఛానల్ కోసం మీతో మాట్లాడదామని వచ్చాం. మీరేం భయపడద్దు, మేము అడిగిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పండి చాలు. సరేనయ్యా, చెప్తా. అన్ని రెడీ చేసుకో. ఏంటయ్యా సుబ్రహ్మణ్యం, అందరూ కొత్తగా ఉన్నారు, ఎవరు వీళ్ళు? టీవీ వాళ్ళు ఏదో అడగాలని వచ్చారు. నమస్తే పెద్దాయనా. నమస్కారం. మేమందరం మీ ఊర్లో ఉన్నవారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. తీసుకోండి తీసుకోండి, బాగా తీసుకోండి. అలా అయితే మేము అడిగేదానికి జవాబు చెప్తారా? ఒక నిమిషం, నువ్వు అటు వెళ్ళమ్మా. అమ్మా రెడీ అమ్మా? ఓకే రెడీ. కెమెరా రోలింగ్. చెప్పండి అయ్యా, మీ పేరేంటి? నా పేరు సుబ్రమణి. ఈ నెల్లూరు అనే పేరు అసలు మీ ఊరికి ఎలా వచ్చిందో చెప్పండి. మా ఊరు కట్టుబాట్లు, మా ఊరి వాళ్ళను చూసి ప్రభుత్వమే మా ఊరిని ఆదర్శగ్రామంగా ప్రకటించారు తమ్ముడు. మీ ఊర్లో ఎవరు తాగరంట, నిజమేనా? నిజమేనమ్మా. అది మాత్రమే కాదు, తాగాలనే ఆలోచన మీకు ఉన్నట్టయితే ఈ ఊరు వదిలి మీరు అసలు బయటికి వెళ్ళలేరు. ఓకే, చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, మీ ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? సుమారు 400 ఇళ్లున్నాయి. ఇక్కడ ప్రజలు ఎంతమంది ఉంటారు? ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కలిపి దాదాపు 2000 మంది ఉండొచ్చు. అసలు మీ ఊర్లో తాగుడిని మొత్తం రద్దు చేయడానికి కారణం ఏంటో చెప్పండి. అయ్యో, అది ఒక పెద్ద కథ అయ్యా. అది చెబితే మీరసలు నమ్మనే నమ్మరు. మా తాతల కాలంలో అసలు ఎవ్వరూ తాగనే తాగరట. ఆ కాలంలో ప్రకృతిపరంగా లభించిన పంటలు, కాయలు, పళ్ళు అన్నీ తిని మనుషులకు ఎటువంటి వ్యాధి రాలేదట. ఎండలు, వానలు అన్ని కాలానికి అనుగుణంగా వచ్చేవట. మనుషులు కూడా అంతే, ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా, ఎవరిని మోసం చెయ్యకుండా అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించేవారట. మా తాతల కాలం అయిపోయి మా నాన్నల కాలం వచ్చేటప్పటికి ఈ కళ్ళు, సారాయిలు వచ్చి అందర్నీ నాశనం చేశాయి. అదెలా వచ్చిందండి? ఎవరు తీసుకొచ్చారు? ఏ దుర్మార్గుడు దాన్ని తీసుకొచ్చాడో తెలియదయ్యా. ప్రతి ఒక్కరూ దొంగతనంగా తాగడం మొదలుపెట్టారు. ఎందుకు దొంగతనంగా తాగారు? ఎవరికీ తెలియకూడదనే అంత గౌరవంగా బ్రతుకుతూ ఉండేవారు. అలా ఉండేవారు ఈ ఊరి వాళ్ళు. మీరు చెప్పేది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. మా నాన్నగారు నాకు చెప్పిన విషయాన్ని నేను మీకు చెబుతున్నాను, అంతే తమ్ముడు. సరే, తర్వాత? ఆ తర్వాత నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు అంతగా జ్ఞానం లేదు. ఒకరోజు మా నాన్నగారు సారా తాగి ఇంటికి వచ్చారు. ఏంటిది చల్లారిపోయింది, ఈ తిండి పెట్టేవంటి నాకు? అది సరే, ఇది వండి 1 గంట పైన అయింది, నీకోసం ఎదురు చూస్తారా ఏంటి? ఏంటయ్యా ఇది, నీ పైన ఏదో వాసన వస్తుంది. అరవకే, ఈరోజు కాస్త తాగాను, ఎవరికైనా వినపడిందంటే పరువు మర్యాద పోతుంది. ఇలా కొంచెమే అంటూ తాగి పాడైపోయావు. నిన్ను చూసే నా కొడుకు కూడా పాడవుతాడు. ఎప్పుడు బాగుపడతావో ఏమిటో. పచ్చడి తీసుకురా. దీనికి ఏం తక్కువ కాదు, ఉండి తీసుకొస్తా. రాను రాను నీకు వాగుడు ఎక్కువైపోతుంది, త్వరగా తీసుకురా. నేనేం చేయను, నోరు మూసు తినవయ్యా. నిన్ను చూసి వీడి కూడా చెడిపోతాడు, నువ్వు చూస్తూ ఉండు. ఇదిగో నువ్వు కూడా మీ నాన్నలాగా చెడిపోకు. ఏ ఎందుకే అరుస్తున్నావు? మర్యాద లోపలికెళ్ళు. ఎవరైనా విన్నారంటే మన మర్యాద ఏమవుతుంది? నాన్నా, ఎందుకు నీ అమ్మ మిమ్మల్ని తిడుతున్నారు? రేయ్, మర్యాదగా తినరా. అయ్యో వీడొకడు.
ఇది ఇలా గొడవ చేస్తుందని తెలుసుంటే తాగొచ్చేవాడినే కాదు. ఆ తర్వాత మా అమ్మ బాధపడుతుందని తెలిసి మా నాన్న సారా తాగడమే మానేశాడు. హో, వెరీ నైస్. ఇంతకీ మీ ఊర్లో ఎంతమంది తాగేవారు? ఒక 5-6 తాగుతూ ఉండేవారు, అంతేనయ్యా. జనాలకి తాగేనందుకు డబ్బులు ఉన్నాయో లేవో? అయితే ఎవరి దగ్గర డబ్బులు లేవని అంటున్నారు అంతేగా? డబ్బున్నా సరే తాగడానికి కొంతమంది భయపడుతుంటారు. తాగుబోతని తెలిస్తే ఊళ్ళో గౌరవం పోతుందని భయపడుతూ ఉండేవారు. సరే, ఆ తర్వాత? ఆ తరువాత సారా తాగే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. తర్వాత ఏమైంది? ఆ తరువాత అది కొంచెం కొంచెంగా ఎలా పెరిగిందో తెలుసా? వచ్చింది. నారాయణ, ఏ నారాయణ, ఎవర్రా అదే? లోపలే కూర్చొని ఎవరంటావేంటి? రా బయటికి. రే నిద్ర మొహవాడా, ఏంట్రా తాగుబోతు మొహవాడా, తాగొచ్చి నువ్వు నా పేరు అడుగుతావా? ఏ ఎదవుతా నేర్చుకుని ఇలాంటి తాగుడు నేర్చుకున్నావురా? ఏంట్రా నా ప్రాణం తీస్తున్నావు? ఏం లేదు, సారాయి కోసం చేసిన అప్పు నువ్వు ఎందుకు ఇంకా తీర్చలేదు? ఏం చెప్పని వస్తున్నావురా? వాడప్పు నేనెందుకురా తీర్చాలి? వాడేమైనా నాకు మావనా బావనా? ఆడప్పు కాదు, నన్ను నీ కొడుకనే కదా అనుకుంటున్నావు. బంధం మాత్రం కలుపుకుంటున్నావు, కొడుకు అప్పును మాత్రం తీర్చలేవా చెప్పు? థు, నువ్వు ఒక తండ్రివేనా? రే, నీలాంటి పిల్లోడిని తల్లిదండ్రులు తపస్సు చేసి కంటున్నారా, కానీ మీరు ఇలా తాగుబోతులైపోయారు. రేయ్ వాక్కుండా ఉండరా, ఎగిసి కొట్టాను. తాగుడు కోసం మేకలు కోళ్ళు అన్ని మొత్తం అమ్మేశావు కదరా, అవన్నీ మర్చిపోయినా నీడ కోసం ఒక చెట్టుని పెంచాను కదరా, దాన్ని నరికేసి అమ్మేశావు కదరా. ఇంకా ఏమమ్మని చూస్తున్నావురా నిన్ను? అన్నా వదిలేనా ఏంటన్నా నువ్వు? ఏంట్రా, ఏంటి, ఏమైంది? ఏదో కొడతాడట, కొట్టమని చూద్దాం. ఇలా చూడసేసి తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు నన్ను నోటుకొచ్చి తిడుతున్నాడు రా. అన్నిటికీ కారణం ఈయనే. చూడండి ఎలా వాగుతున్నాడో చూడు. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావని? రే పరమ ఉండరా, విషయం ఏంటో అడుగుదాం. ఇలా చూసేసి తాగొచ్చి మొత్తం నాశనం చేసేసాడు. ఈడి మొహానికి టవల్ కొనడానికి డబ్బులు లేవు వీడి దగ్గర. ఆడి దగ్గర ఉండేదే నా టవల్. ఈ కండం నీదా? ఎవరిదిరా? అయితే ఇదిగా పట్టుకో, ఎవరికి కావాలి? రే ఇంక చాలు, ఆపుతావా? అది కాదు చేసి ఆ టవల్ నాదని చెప్పి విసిరేసేసాడు. వాడు వేసుకున్నాడు చొక్కా, కుట్టోడు ఎవరిదని వాడిని అడగండి. ఇదేదో కాస్ట్లీ చొక్కా లాగా పెద్ద చెప్తున్నావే. ఉండు, ఎవరికి కావాలి నీ చొక్కా? ఇదిగో ఇస్తున్నా, తీసుకో. ఇదిగో తీసుకో. చొక్కా విసిరి కొట్టావు, అయితే అదే ఈ డ్రాయర్ కూడా నీదా? సరే ఉండు, ఇస్తాను. ఏం చేస్తున్నావు అసలు? తండ్రి కొడుకులు గొడవ పడి వాడి ఇప్పుడు బట్టలు ఇప్పేస్తున్నాడు. ఏంటో? రే పరమేశ్వర్, నాన్న నాక కొన్ని మాటలు చెప్పడం సహజమే కదా, ఆ మాత్రం దానికి ఇలాగా? ఇంత అవమానించిన తర్వాత ఈ డ్రాయర్ ఎవరికి కావాలి? ఇప్పుడే ఓడదీసిస్తాను. ఉండు. విను. రే పరమ ఉండరా, ఎందుకు ఇప్పుడు? రారా లోపలికి. ఏంటది వింటరా? తీసుకొచ్చి పోయండి. అరే పట్టుకోండి. మత్తు పోయే వరకు పోయి. అలాగే పోయి మొత్తం అలాగే వరకు వచ్చిందంటే మీరే ఆలోచించండి. ఛే, నమ్మసక్యంగా లేదు. ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది? ఆ కాలానికి ఈ కాలానికి ఎంత తేడా ఉందో చూసారా? అవునయ్యా, ఇది మాత్రమే కాదు, ఇంకా మా ఊళ్ళో ఎటువంటి మనుషులు ఉన్నారో చెబుతాను వినండి. చెప్పండి, ఎటువంటి మనుషులు ఉండేవారు? అమావాస్యని ఒకడు ఉండేవాడు. అమావాసన? అవును. ఎందుకు వారిని అమావాస్య అని పిలుస్తున్నారు? అతను అమావాస్య రోజున పుట్టాడట. చిన్న వయసు నుంచి అతన్ని అమావాస్య అని పిలుస్తూ ఉండేవారు. ఆ పేరే అతనికి శాశ్వతం అయిపోయింది. అమావాస్య ఏం చేశారు చెప్పండి? మా ఊళ్ళో ఎంతో మంది తాగి నాశనం అయిపోవడానికి అతనే కారణం బాబు. అదెలా? అతను ఒక తప్పు చేసి ఎవరికీ తెలియకుండా ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్లిపోయాడు. అంతలా ఆయన ఏం చేశారండి? మా ఊర్లో సుందరి అని ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఏంటి అమావాస్య ఈ సమయంలో వచ్చావు? ఏంటి విషయం? సమాచారం ఏమీ లేదు. నిన్ను చాలా రోజులుగా చూస్తూ ఉన్నా. ఏదైనా ఒకటి చేసి నిన్ను నా వల్ల వేసుకోవాలని ప్రయత్నిస్తున్నా, అంతే. ఏ, నన్ను నువ్వు తప్పుడు మనిషిగా అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా పర్లేదు, అందుకు నేను ఒప్పుకోను. నా కోపం వచ్చే ముందే నువ్వు ఇక్కడి నుంచి ఈ వెళ్ళిపో. ఒక్కరోజైనా సర్దుబాటు చేసుకో సుందరి. నిన్ను రాణిలాగా చూసుకుంటా. రే పోరంబోకు, పనికి మల్నోడా, నన్ను ఏమనుకుంటున్నావురా? ఏం జరిగినా నా భర్తకి నేను మోసం చేయను. ఇక్కడ నుంచి వెళ్తావా? నేను మనుషుల్ని పిలవనా? నీకు దొరుకుతున్న అవకాశాన్ని ఏ అనవసరం చేసుకుంటున్నావు సుందరి? ఈ ఒక్క రోజుకి నాకు సొంతం అవ్వు, అది చాలు. రే పాపిస్తోడా, ఏం మాట్లాడుతున్నావురా? అవును సుందరి, ఆ తాగుబోతుని చేసుకొని నువ్వేం సుఖం అనిపిస్తున్నావు? అందుకే నిన్ను ఎదుక్కుంటూ వచ్చా. రా. ఇలా చూడు, ఇలాగే మాట్లాడుతున్నావంటే నీ తాట తీసి పంపిస్తా. చెత్త వెదవా, ఇక్కడి నుంచి పోరా.
ఈ రోజు ఏవైనా సరే నీతో కాసేపు ఉండి తీరాల్సిందే. రా రా రా. ఊరుకో. గొడవ చేయకు. అయ్యో దేవుడా, కొమ్మ మునిగేలాగుందే. ఎవరైనా రండి, నన్ను వచ్చి కాపాడండి. ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకలా అరిచారు? ఆ అమావాస్య నన్ను పాడు చేయాలనుకున్నాడు. అవునా? ఎంత ధైర్యం వాడికి! ఈ రోజు వాడిని రానియండి, అయిపోయాడు అంతే. పదండి. ఏం బాబు, ఏమైంది ఇలా పరిగెడుతున్నారు? అమావాస్య సుబ్రహ్మణ్యం వాడి దగ్గర తప్పు నడుచుకున్నాడట. ఈ మధ్యన అతను ఎక్కువ చేస్తున్నాడండి. అవును, ఆ రోజు నా పిల్లలతో కూడా అలాగే ప్రవర్తించాడు. ఈ రోజు వాడిని పట్టుపట్టాలి. చూద్దాం. ఏడయ్యా, ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎటు వెళ్ళాడో తెలియటం లేదు కదయ్యా. మన దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాడే. ఎక్కడికి వెళ్తాడు రావాడు? తెల్లారో లోపు మన చేతికి చిక్కు తీరుతాడు. తర్వాత ఏమైంది? అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను ఎక్కడికి వెళ్ళాడో మాకేం తెలుస్తుంది. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళను చూసి భయపడి దొంగతనంగా చెన్నై వెళ్లి సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఎవరో మంత్రి గారి దగ్గర జాయిన్ అయ్యి చిన్న చిన్న పనులు చేసుకుంటూ రాజకీయాల్లో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత తన ఊరికి రాలేదా? అతను ఈ ఊరు రాలేదయ్యా. ఆ సుందరి ఉంది కదా, తనే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఏంటి, సుందరి మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళిపోయారా? అవునయ్యా, సుందరియే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అదెలా? అదేమిటంటే అమావాస్య, నేనే ఇక్కడున్నాను. సుందరి, ఏంటి సుందరి ఇక్కడేం చేస్తున్నావు? ఎప్పుడు చెన్నైకి వచ్చావు? నిన్నే వచ్చాను అమావాస్య. బాగున్నావా? బానే ఉన్నాను. ఏం బాగున్నావో ఏంటో చూస్తే అర్థమవుతుందే. పాపం సన్నబడిపోయావు. ఏం చేయని చెప్పు, నా కష్టాన్ని నేను ఎవరితో చెప్పుకోగలను? అయ్యో పాపం, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు. నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. రా, ఇంటికి వెళ్ళిపోదాం. రా, కూర్చోరా, ఆలోచించుకోరా. దాని తర్వాత? ఆ తరువాత సుందరి రానే లేదు. ఇదే ఇన్సిడెంట్ అండి. ఆ సుందరి అమావాస్యతోనే వెళ్ళిపోయిందని మీకెలా తెలుసు? మా ఊర్లో మహేష్ అని ఒకడు ఉండేవాడు. అతను టెంపోలో కాయగూరల పట్టణానికి తీసుకువెళ్లేవాడు. అతనే చూసి మాకు ఈ విషయం చెప్పాడు. ఆవిడ ఊరు వదిలిసి వెళ్ళిపోవడానికి ఏంటి కారణం? దీనంతటికీ కారణం ఆమె భర్తే. ఆమె భర్త? అవును. ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? రోజు తాగి వచ్చి గొడ్డును బాదినట్టు బాదేవాడు. డబ్బిస్తావా లేదా? డబ్బివ్వవే. ఒక్కసారి మీకు చెప్తే అర్థం కాదా? ఇవ్వడం కుదరదంటే కుదరదంతే. ఇవ్వవా? ఉండు, నేనే నీకు ఇస్తానే. ఎందుకురా నన్ను ఇలా కొడుతున్నావు? ఇది చాలా తప్పు. నన్ను ఇలా కొట్టకు. దయచేసి నన్ను కాపాడండి. అయ్యో, వీడు నన్ను కొట్టే చంపుతాడే. బానే కదన్నావు, ఏమైంది నీకు? కట్టుకున్న పిల్లని రోజు కొట్టడం నీ పని అయిపోయింది. నువ్వు ఒక మనిషివేనా? నేను కొట్టేది నా పెళ్ళాన్ని, నీ పెళ్ళాన్ని కాదు. మోసుకుని పోవయ్యా. ఊర్లో ఈడొక్కడే తాగినట్టు చేస్తున్నాడు, మేమంతా తాగట్లేదా ఏంది? పోండయ్యా, మీరు పెద్ద గొప్పోళ్ళు నాకు చెప్పడానికి వచ్చారు. పోండే, వండిరా తాగిపోతున్నా వెళ్ళారా. ఆ పిల్ల పాప ఏ పాపం చేస్తుందో తనకు భారీగా వచ్చింది. అరే మనకే వచ్చిందిరా, ఆడి పిల్లాన్ని ఆడేదో చేసుకుంటున్నాడు. రా పోదాం. ఆ తర్వాత ఆ తాగుబోతు మొగుడు బాధలు తట్టుకోలేకే సుందరి పట్టణానికి వెళ్ళిపోయింది. ఇలా జరుగుండకూడదు. అతను చేసిన తప్పుకి అతను అనాథగా మిగిలిపోయాడు. పాపం అతను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తాడు? ఇప్పుడు తను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. మేము ఆయన్ని చూడొచ్చా? నిక్షేపంగా చూడొచ్చు. అవును, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడే ఉన్నారంటే? నేనేనయ్యా అది, ఆ సుందరి మొగుడిని, తాగుబోతు సుబ్రమణిని. సారీ అండి, మేము మిమ్మల్ని బాధపడేలా చేసాం. అదంతా పర్వాలేదు, వదిలేయండి. అంతా నా తలరాత, ఏం చేయగలను? అది సరే గాని ఆ అమావాస్య మళ్ళీ తిరిగి ఊర్లోకి రాలేదా? ఒక 4-5 నెలల తర్వాత మనిషే మారిపోయి మా ఊరికి వచ్చాడు.
మోహన్. ఎవరు? ఏంట్రా నన్ను పైకి కిందికి అలా చూస్తున్నావు? ఓ అమావాస్య. అమావాస్యే. ఏంట్రా బావున్నావా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఏం చేస్తావరా, అప్పుడు చెడు రోజులు, ఇప్పుడు మంచి రోజులు అంతేరా. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు? అదంతా తర్వాత చెప్తాను, రా బండ్లు కూర్చో, ఇంటికి వెళ్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు, రా కూర్చో. ఏయ్ రారా, వచ్చి కూర్చోరా. ఓహోహోహో, కారులో వచ్చాడే. ఒకవేళ పక్కింటి వాళ్ళ కారు తీసుకొని వచ్చాడా ఏంటి? రారా రారా, తలుపు తెరిచి కూర్చో. కూర్చోరా. అది సరేరా, ఇలా ఉండేవాడివి అలా ఎలా ఎదగలిగావు? ఇవన్నీ ఎలా సంపాదించగలిగావురా? అదంతా తర్వాత చెప్తాను, ముందు దీన్ని తాగు. వేసుకో బాబు, నన్ను వదిలే. నేను ఎప్పుడైనా తాగానే చెప్పు, కావాలంటే నువ్వే తాగు. రేయ్ ఏం కాదులే, తాగరా. ఇదేమైనా విషయమా? ఏదైనా సరే నాకొద్దు, నా పెళ్ళం తిడతది. దీన్ని నేను ముట్టుకొని కూడా ముట్టుకోను. అందువల్లేరా నువ్వు ఇలా ఉన్నావు. ఎప్పుడైనా కాలానికి తగినట్టు మారిపోవాలి. ఈ ఒక్కరోజు తాగరా, ఈ ఒక్కరోజు తాగు, నచ్చకపోతే వదిలే. నాకెందుకో ఇది వద్దనిపిస్తోందిరా. అంటే నా మాటకు మర్యాద ఇవ్వనమాట. తాగరా. సరే సరే, ఈ ఒక్క రోజుకే తాగుతాను, ఇంకోసారి తాగమనకూడదు, సరేనా? సరేరా తాగు. బా, చండాలంగా ఉంది. మొదటిసారి ఇలాగేరా ఉంటది, రాను రాను అంతా అలవాటైపోతుంది. ఇదిగో చూడరా మోహన్, ఊరికి మధ్యలో ఉన్న తోటలో ఓ ఇల్లు కట్టాలనుకుంటున్నా. రేపే పని మొదలెడతా. కట్టవయ్యా కట్టు. కట్టేది ఎలాగ కడుతున్నావు? కొంచెం పెద్దదిగా కట్టు. తర్వాత రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నా. మీరందరూ కలిసి నన్ను గెలిపించాలి. ఖచ్చితంగా చేస్తాం. గెలిచిన తర్వాత మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకు. అదెలారా నిన్ను మరవగలను? మనం చిన్నప్పటి నుండి ఒకటిగా పెరుగునోళ్ళం కదా. చాలా మంచిదైంది, అది మర్చిపోలేదు నువ్వు. ఇదిగో అమావాస్య, ఏం మందు పోసావో ఏంటో తెలియడం లేదు. నన్ను ఏదేదో చేస్తోందిరా. స్వర్గమే నా పక్కనొచ్చి నిలబడినట్టుంది. ఇంకొంచెం పోయిరా. తాగు. ఏయ్ మల్లికా, ఏయ్ ఇలా రావే. మల్లికా, ఏయ్ మల్లికా. ఎవరు? ఏంటండి, ఏమైంది మీకు? నమ్మేశాన్లే కాని బాగా నటిస్తున్నారు. నటిస్తున్నానా? అందుకనే నేను మూర్ఖురాలా అనేది. నిజంగా తాగేశారా? అవునే, నన్ను చూస్తే కనిపించడం లేదా? ఎందుకండి తాగేసి వచ్చారు? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏమైంది మీకు? ఏమే, చెన్నై నుండి నా మిత్రుడు అమావాస్య వచ్చాడే. వాడు నా చిన్ననాటి మిత్రుడు. వాడు బాధపడతాడేమో అని కొద్దిగా తాగొచ్చానే. దానికేంటే ఇప్పుడు? నేను తాగే వాళ్ళకి నచ్చ చెప్పడమే చూశాను, కానీ తాగుడు అలవాటే లేని మిమ్మల్ని ఇలా తాగుడు అలవాటు చేసి పంపించేశారు. వాడు మాత్రం నా చేతిలో దొరికితే సాగు కొట్టేస్తాను. ఏయ్, ఏంటే నోరు లేస్తుందే? ఇంకొకసారి నా మిత్రుడు గురించి వాగావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. మీకు భార్య కన్నా మీకు మీ స్నేహితుడు ఎక్కువైపోయాడా? అవునే, నీకంటే నాకు వాడే ముఖ్యం. ఇంకొకసారి నా మిత్రుడు గనక తిట్టావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావయ్యా? ఏంటే, నన్నే ఎదురిస్తావా నువ్వు? నిన్ను ఎవడ్రవడు? ఎక్కడో చూసినట్టు ఉందే. అమావాస్యలానే ఉన్నాడు. రేయ్, అది వాడేరా, రా. ఏంటి రంగన్న, రాజన్న ఇద్దరూ బాగానే ఉన్నారుగా?
ఇదేం గెటప్ రా బాబు, అసలు నువ్వో కాదో కనిపెట్టలేకపోయాను. ఇన్ని రోజులుగా ఎక్కడున్నావు? ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా. ముందులా కాదు, చాలా పనుల్లో ఉన్నా. ఇప్పుడు చాలా పనులు చేస్తూ సంతోషంగా ఉన్నా. మా శాసనసభ్యుడు సత్యమూర్తి ఉన్నారు కదా, ఆయన నేను లేకుండా ఏ పని చెయ్యడు. నేను అతనికి కుడి భుజంలాగా. ఓహో అలాగా. సరేలే. సరే, సెలవు తీసుకుంటున్నా. వస్తా. వెళ్ళరా, వెళ్ళు. హ, ప్యాంటు షర్టు వీడి చూసావా? పని బాగుంది. బోర్లింగం, ఏదో కంపెనీ వాళ్ళు మన ఊరికి వచ్చారబ్బా. పంటకి ఈ మందు చల్లండి బాగుంటుందని చెప్పారు. నేను వేశాను, పంట బానే వచ్చింది. హఠాత్తుగా పురుగులొచ్చేసాయి. మందు కొట్టాను, అయినా అవి పోట్లేదు. నేనేం చెయ్యను? సరే అయ్యగారు, మీరు చెప్పేది నిజమే. మన గ్రామంలో సమస్యలు 100ల కొలది ఉన్నాయి. మన గ్రామ ప్రజలందరూ ఏకమయ్యి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని కనుక్కుందాం. అది కాదు బోర్లింగం, గుంటూరు పక్కన 2 ఎకరాల స్థలం నా దగ్గర ఉంది. అక్కడ కొద్దిగా నీళ్ళ ప్రాబ్లం అంతే. నేనేం చేశానంటే అక్కడ ఒక బోర్ వేసా. అది నా అదృష్టం ఏంటో 2 అడుగులోనే నీళ్ళు వచ్చేసాయి. పెద్ద బావి కూడా తవ్వేశా. నీళ్ళు నిల్వ ఉంచి మంచి ఆకుకూర చెట్లు వేసా. బాగా పండాయి. ఆ రోజు దీపావళి వచ్చింది చూడు, అదేదో కొత్త రకంగా కనిపెట్టారంట. సగంలోనే కోసేస్తున్నారు. ఇలాగైతే ఎలాగయ్యా వ్యవసాయం ముందుకు వస్తుంది? ఏ సత్య, అలా చూడు. ఇలా చూడండి, మీ సమస్యలన్నీ నాకు తెలుసు. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. సరే బోర్లిగో, నువ్వైనా చూసి చెయ్యి. 4 సంవత్సరాల క్రితం రాత్రి ఇక్కడి నుంచి పారిపోయినాడు, ఇప్పుడే ఊర్లోకి వచ్చాడు. చాలా మోసగాడాడు. ఆ రోజు సగం ప్యాంటుతో పారిపోయాడు. ఈ రోజు తన డ్రెస్సును చూసావా? అరే, చెన్నైకి పోతే అందరూ అంతే, అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఆ. రేయ్, ఈ రోజు ఏం జరిగినా వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని పట్టుబట్టాలి. వాడు ఏమనుకుంటున్నాడో తెలుసా? పాత విషయాలన్నీ మనం మర్చిపోతాం అనుకుంటున్నాడు. అవును, సరిగ్గా చెప్పావన్నా. ఈరోజు మంచి పాట నేర్పించాలి. మీ కథ చెప్పేశారు కానీ నా కథ వింటే మీరేమంటారో తెలియటం లేదే. బాబు అలా చూడు. ఏ సత్య, ఇక్కడ కూర్చొని బీడీ తాగుతున్నావు? ఇదిగో, అందరూ సిగరెట్లు తాగండి. చూసావా, ఊరొదిలి పారిపోయినాడు, మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చాడు. ఇంకా ఎవరెవరికి ఏ దరిద్రం పడుతుందో అర్థం కావడం లేదయ్యా. హా. ఇలాంటి వాళ్లను నడి రోడ్డు మీద బట్టలోడగొట్టి కొట్టాలి. అది సరే, మీరు నేను కలిసి తాగి ఎన్నేళ్ళు అవుతుంది? అవునా? రండయ్య తాగొద్దాం. అది సరే, నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారే ఏంటి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. అవును, మన అమావాస్య మనిషిలా మారిపోయాడు, మాట్లాడుకుంటున్నాం. ఈ డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగా, రండి వెళ్దాం, సంతోషంగా ఉందాం. పదండి, వెళ్దాం. తెల్ల బట్టలు వేసుకున్నాడని మన ఊరి ప్రజలు ఎంత మర్యాద ఇస్తున్నారో చూడండి. మన ఊర్లో ఉన్న వాళ్ళు సరిగా లేకపోతే మనం ఏం చేసేది? నువ్వు చెప్పేది కరెక్టే. నన్నేం చేయమంటా? ఇప్పుడు అన్యాయానికే మంచి కాలం. ఛ! ఏమి జనాలండి. ఇందుకేనండి మన దేశం ఇంకా బాగుపడకుండా ఉంది. రేయ్, ఏంట్రా అక్కడే నిల్చున్నారు? రండ్రా. అన్నా, అదే ఈ కొట్టుకొద్దన్నా, ఆ కొట్టుకి వెళ్దాం. ఎందుకు? అన్నా, ఆ రామన్ కొట్టులో తను కూడా కొట్టు తీస్తున్నాడన్నా, కానీ తను ఇవ్వలేదుగా, అందువల్ల మొక్కం మీద తూ అని ఉమ్మేశాడన్నా. ఓ. అందువల్లే అన్నా. అదా సంగతి. రేయ్, నేనున్నాను కదరా, నాకన్నా అందరికీ కలిసి ఇచ్చేద్దాం. రండి. ఏంట్రా, కొట్లో ఎవరు లేరు? లోపల ఉంటాడు, పిలవండి అన్నా. రే రాము, రాము, ఓ ప్యాకెట్ సారం ఉంటే ఇవ్వు. పాత బాకీ కలిపి రేపిచ్చేస్తాం. యో అమావాస్య, నీకు కొద్ది కూడా బుద్ధి లేదంటయ్యా. నువ్వు పాత బాగా ఇచ్చేసి తీసుకునేవాడవయ్యా. ఏంటయ్యా ఇలాగ మోసం చేసి బతుకుతున్నావు? నువ్వు సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి అప్పడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? నమస్తే అన్నా. నమస్కారం. బాగున్నావా? బాగున్నానన్నా. వీళ్ళ అప్పు ఎంతుంది? ఇదిగో,
వీళ్ళు వచ్చినందువల్ల నా పాత బాకీ తీరేటట్టుంది. వచ్చినంత వరకు తీసుకుంటాం. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతవరకు 500 కాగితాన్ని చూడనే లేదా? ఇది నా ఖర్చుల డబ్బయ్యా. పర్వాలేదన్నా, మీరు చాలా పెద్దోళ్ళు అయ్యారని నాకు తెలుసు. మీకు కావాల్సింది తీసుకోండి, డబ్బులు కావాలంటే మళ్ళీ ఓ, ఇవ్వండి. అలా అంటున్నావా? రే, ఏమేం కావాలో తీసుకుంటా. వెనక పక్కనండి సార్. వెళ్ళండి వెళ్ళండి. పదండి. రారా రారా రై రా. అవును. ఏ రాము, త్వరగా తీసుకురా. అందరికి ఎవరా ఇవో. అన్నా మీకు ఇంకొంచెం పెట్టానా? రేయ్, నేనెప్పుడు సీమ సరిగే వేస్తారా? ఉచితంగా వచ్చినా సరే ఇలాంటిది అసలు వెయ్యనరా. ఓ అందువల్ల సరే వదిలేయన్నా. మొగమాట పడకండి, ఎంత కావాలో తీసుకోండి. ఇంకొక ప్యాకెట్ నాకు ఇవ్వండి. సత్య, మురళి, రే గోందా, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. మీరందరూ కలిసి నన్ను గెలిపించాలి. అయ్యో తప్పకుండా గెలిపిస్తామన్నా. మిమ్మల్ని తప్ప ఇంకా ఎవరిని గెలిపిస్తాం చెప్పండి. ఏంట్రా? అవునన్నా. మేమందరం ఉన్నామన్నా. ఓ ఎండి, నమస్తే సార్. అవును, ఆ ట్రాన్స్ఫర్ గురించి ఫైల్ పంపించాను, ఏమైంది? చేస్తున్నాం సార్. అరే త్వరగా పంపించవయ్యా, ఆ ప్రాసెస్ ఇంకా 1 వారంలో ఫినిష్ చేయాలి. సార్, రేపు పంపిస్తాను. ఆ, ఆ. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. రండి రండి మహేష్, రండి, కూర్చోండి. తమ్ముడెవరు? వీడు నా రెండో భార్య కొడుకు. ఏం విషయంగా వచ్చారు? సార్, మీ కాలేజీలో ఒక సీటు కావాలి, దానికోసమే మీ దగ్గరికి వచ్చాను. మీరు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ని ఫోన్ చేయమని చెప్పండి, నేను చూసుకుంటాను. మంచిది సార్, వస్తాను సార్. మంచిది. కృష్ణ, ఆ బీఫామ్ వచ్చిందా? రేపు నమస్కారం అన్నా. అన్నా. ఓహో, అమ్మావాసారా, కూర్చో. ఏందయ్యా, ఏం విషయం? ఏం లేదన్నా, మన పంచాయతీ ఎన్నికల కోసం పల్లెలన్నీ తిరిగి వచ్చేసా. అందరూ మీరే పొడి చెయ్యాలి, మీకే ఓట్లేస్తామని నాకు మాట ఇచ్చారు. తొందరపడుకో అమావాస, ఆపోజిషన్ పార్టీలో క్యాండిడేట్ ఎవరినేస్తారో చూద్దాం. ఇంకెవరన్నా వేస్తారు. మా ఊర్లో బోర్లింగ్ అని ఒక అతనున్నాడు. నాకు తెలుసు, ఆ బోర్లింగా కదా. అతను నిన్నే అభ్యర్థిని దరఖాస్తు పెట్టాడు. అతను వద్ద 1 రూపాయి కూడా లేదు. నాతో పోటీ చేసి గెలవగలడా చెప్పండి? ఏం జరిగినా సరే ఈసారి మన పార్టీ గెలవాలి, ఆపోజిట్ పార్టీని గెలవనివ్వకూడదు. మీరేమీ కంగారు పడకండి, ఈసారి నేనే గెలుస్తాను, మన పక్షమే గెలుస్తుంది. సరే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవయ్యా. బీఫామ్ తీసుకురా. అన్నా, పత్రం ఇస్తే ఎలా? ఖర్చులకేమైనా డబ్బిస్తే? నువ్వు ముందు నామినేషన్ ఫైల్ చేయి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అలాగేనా? మీ ఓటు అమావాస్యకి! మీ ఓటు అమావాస్యకి! మీ ఓటు మీ అమావాస్యకి! మీ ఓటు 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 అమావాస్యకి! అమావాస్యకి! బోర్లింగం వర్ధిల్లాలి! బోర్లింగం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! బోర్లింగం వర్ధిల్లాలి! బోర్లింగం వర్ధిల్లాలి! ఓటు అమావాస్యకి! ఓటు అమావాస్యకి! మీ ఓటు బోర్లింగానికి! ఓటు బోర్లింగానికి! ఓటు బోర్లింగానికి! ఓటు అమావాస్యకి! ఓటు అమావాస్యకి! మీ ఓటు ఎవరికి? బోర్లింగానికి! మీ ఓటు ఎవరికి? బోర్లింగానికి! మీ ఓటు ఎవరికి? బోర్లింగానికి! మీ ఓటు ఎవరికి? బోర్లింగానికి! మీ ఓటు ఎవరికి? అమావాస్య అమావాస్య వర్ధిల్లాలి! 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 మీ ఓటు బోర్లింగానికి! 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 అక్క, ఏమమ్మా? ఇదిగో వస్తున్నా. ఎవరు? జయక, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, దయచేసి మీ ఓటు నాకే వేయాలి. నంబర్ 2, అన్నెక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు, దయచేసి వచ్చేస్తారు. ఆయన ఓటు కూడా వేయమని చెప్పండి. నేను మిమ్మల్ని నమ్మున్నాను. ఆ? అలాగే వేస్తాను. మర్చిపోకుండా గుర్తు చేయండి అక్క. ఆ? ఖచ్చితంగా బోర్లింగం అన్నయ్యకి అలాగే వేయాలి. లేదు, చూసి తప్పకుండా వేయండి అక్క. వేస్తాను. మర్చిపోకుండా వేయండి అక్క. అవునవును, బోర్లింగ్ అన్నయ్యకే బోర్లింగ్ అన్నయ్యకే వేసేయండి. తప్పకుండా ఓటేయండి అక్క. వేస్తాను. అలాగే అయ్యా. సరిగ్గా ముద్రని చూసి వేయక. సరే అత్తయ్య వెళ్ళండి. చూసుకోండి, మర్చిపోకుండా వేయండి.
అదేలేవరా. అయ్యా నమస్కారం. నమస్కారం బాబు. బాగున్నారా? నమస్కారం. ఏంటి విషయం? వరుసలో నా పేరే ముందుంది. ఆ, నా గుర్తు ఆ. గుంటనక్క. ఆహా. తప్పకుండా నాకే ఓటేయాలి. అలాగే బాబు. కుటుంబంలో అందరికీ చెప్పేయండి. అలాగే బాబు. అయ్యా మీరు నాకే ఓటేయాలి, మర్చిపోకండి. పదండి పదండి. అయ్యా మార్చి గట్ట వేసేకండి, అన్నయ్యకే చెయ్యాలి. అన్న రానా రానా రానా. అయ్యా ముత్తయ్య గారు, నమస్కారం బాగున్నారండి? బాబు, బాగున్నారా? ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. ఇవ్వండి. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. అతన్ని కూడా నాకే ఓటేయమని చెప్పండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు నాకే వేయాలి. ఖచ్చితంగా వేస్తా. నేను ఎలక్షన్ లో గెలవాలని నన్ను ఆశీర్వదించండి. నువ్వే గెలుస్తావు బాబు, వెళ్ళరా. పిలవరా. బామా బామా బయటికి రండి. ఎవరు బాబు? నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బానే నాన్న ఇంట్లో ఉన్నారా? బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? నా వరుస సంఖ్య 1. మా గుర్తు గుంటనక్క. రేపు మర్చిపోకుండా వచ్చి గుంట నీరు అలాగే. గుర్తుకి ఓటేయండి. సరే. ఇంక దేనిలో వేసేయకండి అమ్మా. సరే. నాన్నతో కూడా చెప్పేయండి. తప్పకుండా. రే పదండి వెళ్దాం. అవన్నీ అడగనండి. సరే బాబు. ఇంట్లో ఎంతమంది ఓటు హక్కు ఉంది? ముగ్గురు ఉన్నాం. ఎవరితోని చెప్పకండి, మర్చిపోకుండా మన గుర్తుకు వేయండి. ముందు ముత్యాలమ్మ గుడి వీధికి వెళ్దాం. రాని ఎలాగే వచ్చాం, ముందు ఈ రోడ్డుకి వెళ్ళి ఆ తర్వాత అటు వెళ్దాం. సరే అలాగే చేద్దాం. రే సత్య, మురళి, ఏంటన్నా? ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి రావాలి. ఖచ్చితంగా అన్న. పనంతా అవగానే తిన్నగా ఇంటికి వచ్చేయండి. చూసుకుందాం అన్న. సరేనా సరే ఆ, సరే. రే సుబ్రమణి, ఇంతకంటే తాక్కో చాలు. ఒట్టుగా నేను తాగను, ఇతరుల చేత తాగిస్తాను. సరే, తాగించు. ఆ, సరే, నేను వెళ్ళొస్తా. సరేనా జాగ్రత్త. సరేనా జాగ్రత్త అన్నా. రే తమ్ముడు, ఆ, చెప్పండి రారా, అన్న. ఇట్రా రా. నీకు ఓటు ఉందరా? ఆ, ఉందన్నా. ఇదిగో ఇవ్వబ్బా, ఇదిగో ఉంచుకో. వద్దనా, నాకు ఇలాంటివి అలవాట్లేదు. రే ఏంట్రా అలవాట్లేదంటున్నావు? దీన్ని ఇలా కరిసేసి అలా పిసికేవనుకో, అదే అలవాటు అయిపోద్ది. ఏయ్, తాగరా రే, ఇవ్వరా? తాగరా, తాగు. ఓట అమావాస అన్ననికి వెయ్యాలి, ఓకేనా? ఖచ్చితంగా ఆయనకే 1వ నంబరు పొట్టినక్క చేసిన రోయ్. ఆ, సరేనా, వస్తాను. వెళ్ళండ్రా వెళ్ళండ్రా, ఇక్కడ నిల్చుంటారా, వెళ్ళండ్రా వెళ్ళండి. రేయ్, అందరికి ఇచ్చేసావా? ఏ జరగరా. ఏంట్రా ఊగుతున్నావు? రే అందరికి ఇచ్చేసారా? అందరికీ ఇచ్చేసాం. ఏ మోహన, ఇంకా లోపల ఎన్నున్నాయో చూడు. ఏదో 10, 11 ఉన్నాయి అంతే. రేయ్, అందరూ తాగారు, నాకు 2 ఇవ్వరా, నేను తాగాలి. రే, అమ్మావాసి ఇంటికి పిలిచారు కదా, వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటారు? అది వదిలేరా. రే అమావాస్య రోజు ఇవ్వర్రా. రే ఇటు ఇవ్వు. నాకు ఒకటేనే ఇవ్వండి. మంచి మనిషి అయ్యారు. అమావాస్య ఏం చెప్పాడో గుర్తుందా? నీకు అసలే పూర్తిగా ఎక్కేసింది, ఇక చాలా ఆపమన్నాడుగా. ఎవరా నాకు? ఇదిగో తాగు తాగు. రేయ్, నాకు ఇవ్వరా. ఇదిగోనయ్యా. అన్నా, నేను ఓటేయాలన్నా. ఏయ్, లైన్ లో రావయ్యా, లైన్ లో రావయ్యా. వెళ్ళి లైన్లో నుంచో. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. ఏంటన్నా? వెనక్కి వెళ్ళు, వెళ్ళమంటే మర్యాదగా వెనక్కి వెళ్ళు. ఒక వారం వెళ్ళు, చేయాలి. వెళ్ళు. ఏలేగా. ఎందుకే మధ్యలో దొరుకుతావో? లైన్లో రావయ్యా. అన్నా, నేను ఓటేయాలన్నా. నేనేమన్నా నిన్ను వేయదని చెప్పారా అంటే? సరే ఆపేయంలే.
ఓటేయాలి. ఆల్రెడీ ఓటేసావు కదా. బాబు అది నా ఓటు, ఇది మా ఆవిడ ఓటు కదా, నేను వెయ్యాలి కదా. ఆ ఓట్లో బాగలేదని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందయ్యా. అయ్యో ఏదే ప్రాణాలు ఇస్తున్నావు, వెళ్ళవయ్యా. ఏ నా పిల్లం ఓటు నేనేకుంటా, నువ్వేద్దావా ఏంది? నోట్లు ఏదైనా వచ్చేస్తుంది, పోవయ్యా. ఆగండి, గణేశన్న ఏంటి తాగొచ్చి గలట చేస్తున్నావు నువ్వు? తాగొస్తే ఓటు వేయకూడదన్నా. ఏందయ్యా నా పిల్లం ఓటు నేనేకుంటా ఇంకెవరు వస్తారయ్యా? మన ఊరిలో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో అమావాస్య గారు అతన్ని ఎదిరించి పోటీ పడిన బోర్లింగం కన్నా 2367 ఓటు వ్యత్యాసంలో ఓడించి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే ఆ అమావాస్య మందు ఇచ్చి అందరికి డబ్బులు ఇచ్చి గెలిచారు అంటారు, అంతేనా? అవును, అతనే గెలిచాడు. గెలిచి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఓ తర్వాత ఏం చేయగలం? అతను తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. ఎవ్వరూ అతను చెప్పింది వినలేదు. జనం ఇంతకు ముందులా లేరు, అందరి బుర్రలు చెడిపోయాయి. అంటే ఈ ఊరు ప్రజలు తమ ఓటుని డబ్బు కోసం, సారా కోసం అమ్ముతున్నారంటున్నారా? అవును, ఇప్పుడు మంచి వాళ్లకు రోజులు కావు. దొంగలకి, అబద్ధాల కోళ్ళకి, మోసం చేసే వాళ్ళకే విలువ ఎక్కువ. అలా అంటారా? అవునమ్మా, ఈ ఎలక్షన్ టైంలో అందరికి మందు పోస్తారు కదా. అలాగా? ఆ సమయంలో తాగుడు అలవాటు లేని వాళ్ళు కూడా తాగుడు అలవాటు చేసుకుని నాశనం అయిపోయారు. రే పొద్దున్న నుంచి ఏమీ తాగలేదురా, తల పగిలిపోయేలా ఉంది రోయ్. ఆ మానికి వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు, ఇంతవరకు ఆడు రానేలేదురా. ఎక్కడ పోయి ఉంటాడు? ఏం చేయమంటావు? నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ రాము దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుదాం అనుకుంటే మనోళ్ళు ఏదో బయట వాళ్ళలాగా అప్పు లేదు సప్పు లేదని వెళ్ళంటున్నారు. నాకేం చేయాలో ఏం అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలరా? రేయ్ సరైన సమయానికే వస్తున్నాడు. మనందరం కలిసి వాడికి ఒకటి తీసిస్తే ఈ రోజు మనకి ఫుల్ పార్టీనే. ఆ. నా దగ్గర ఏముందయ్యా? నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నాయి కనుక ఇవ్వబ్బా. అమ్మయ్యా, ఈ రోజు ఒకటిచ్చి 4 తీసుకోవాల్సిందే. వస్తున్నాడు. ఏంటయ్యా, ఎక్కడికి వెళ్తున్నా? రేపు నాకు పొలంలో పనుంది కదా, అందుకని మనుషులు గుర్తించడానికి వెళ్తున్నాను. కానీ ఏంటి ఆశ్చర్యం, అందరూ ఒకే సమయంలో ఇక్కడ ఉన్నారు. ఊరికే 2 కటింగ్ వేద్దామని వచ్చాను. నువ్వు రావచ్చు కదా, కంపెనీ ఇవ్వు. వద్దొద్దు, నాకు పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల మీరే తాగండి. డబ్బు మీరివ్వద్దన్నా, నేనిస్తాను, మీరు రండి చాలు. ఓ నువ్వు ఇస్తావా? అయితే పదండి. పదా రామన్నా. ఏంట్రా మరే? ఇంకో ప్యాకెట్ ఇవ్వనా? తాగేసి లేచి అలాగనే వెళ్ళిపోబాకండి. తాగిన దానికి డబ్బులు మొత్తం కట్టేయాలండి. నా తాగుతాను, ఇవ్వన్నా. ఇదిగాయా రామన్నా. చూడు ఏంట్రా అన్నీ అలాగే ఉన్నాయి. ఏం చేయమంటావు? నోరు మూసుకొని తాగవయ్యా, ఊరికే మాట. ఏంటయ్యా నువ్వు? నేను వెళ్ళి అన్ని ఏయ్, పనులు చూసుకురా. అదిగో తీసుకో. రామన్నా, అలాగే నాకు ఒక ప్యాకెట్ అప్పు ఇవ్వన్నా, రేపిచ్చేస్తాను. తాగింది చాలయ్యా, అప్పు నేను ఇవ్వరాయా నీకు, చెప్పాను కదా నీకు ముందే. రే శశి, అదిగో అలా చూడు, అందరూ కలిసి గట్టిగా వచ్చారా. ఇక్కడ ఏదో ఉందన్నా. ఏంట్రా అందరూ నా మొక్కనే చూస్తున్నారు? మీరు తాగండ్రా. రాము, అందరికి ఇప్పించు. ఏంటయ్యా ఏం చూస్తున్నావు? డబ్బులు అందరికి నేనిస్తానులే, అందరికి ఇవ్వన్నా. ఇస్తానురా. దేవుడా. రే శశి, ఆ? ఈ సత్యగాడు మనం అడిగితే ₹1 కూడా ఇవ్వడు. ఈ రోజు ఆడి పాకెట్లు ఖాళీ చేస్తారు చూడు. ఇదిగో ఇవ్వు. ఆగండ్రా, ప్రాణం వచ్చినట్టు ఉంది. తీసుకో. నాకు ఇంకోటి ఇవ్వు. ఇస్తానుండయా. ఇవ్వు. అరే అలా చూడరా. ఈ రోజు ఆడి కథ పూర్తయింది. ఇంకొక ప్యాకెట్ కావాలని తీసుకోండి. వద్దు. రమేష్, డబ్బులు మనం సంపాదించట్లేదు, మనమే డబ్బుని సంపాదిస్తున్నావురా. రాము, అందరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేయమ్మా. అలాగే నాకు కూడా ఒకటి తీసివ్వు. రాము, తనకి ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ ఇచ్చాయి. ఇదిగో రాము, నంచుకోవడానికి ఊరగాయ పెట్టవయ్యా. ఊరగాయ లేదు, ఏమీ లేదు, మొత్తం అయిపోయింది. ఎలాంటే ఊరగాయ లేకుండా సారాయి దుకాణాన్ని ఎందుకు నడుపుతున్నావయ్యా? భూపతాన్ని వస్తున్నాడు రా. అరే ఈ వేళప్పుడు ఈయన ఎక్కడికి ఎందుకు వస్తున్నాడు? మనసు ఏంటి మళ్ళా ఇటు వచ్చాడా?
ఆహా ఎలా కూర్చున్నాడో చూడు. ఈ తాగుడు వల్లే కదరా పెళ్ళాం పిల్లకాయలు మొత్తం నాశనం అయిపోయారు. దీని తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదరా నీకు? ఫు, ఏం జన్మలరా మీది? వాడిని చూసావా, వాళ్ళ నాయన ఇచ్చిన 2 ఎకరాలు కూడా అమ్మేసి ఇలా తాగి నాశనం అయ్యావు కదరా. మీకు మానవ మర్యాదలు ఏమీ లేదరా? ఎవరో చూస్తే ఏమనుకుంటారు? ఆహా ఏవయ్యా సత్య, నువ్వు చెడితే కాక జనాల్ని మొత్తం చెడుపుతున్నావా? ఒక సామెత చెప్తారు, కోతి తాను చెడిది కాకుండా వనం మొత్తం చెడిపోయిందంట. అలా అడ్డోళ్ళరా మీరు? ఫు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి సిగ్గు సెరవే లేదు. మీ దగ్గర ఎదురు చూడమే నా తప్పు. ఓర్ నాయన, ఎంత గొప్ప మనుషులు ఉన్నారా ఇక్కడ. చీకటైతే ఎవరింటో దొంగతనం చేసేది, దాన్ని నమ్మిన డబ్బులతో ఇక్కడికి వచ్చి తాగేది. ఫు, ఏం జన్మలు రా మీవి? మీరేమన్నా పుట్టారా లేకపోతే వేరే విధంగా ఏమన్నా వచ్చారా? మీరు బాగుపడతారని అనుకుంటున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఫు, సిగ్గులేలారా. తెగిపోయిన చెప్పుని బురదలో ముంచి కొట్టినా మీరు బాగుపడరా. ఒరే రామో, తను వెళ్ళిపోవడం చూడరా. వెళ్ళిపోయాడు రా ఆయన. మంచి పని వెళ్ళిపోయాడబ్బా. అయ్యో లేకపోతే ఇంకొక ప్యాకెట్ ఇవ్వయ్యా. ఏమయ్యా మరి, నేను చాలా రోజులు చూస్తున్నా ఈ భూపతి వచ్చి అందరినీ తిట్టేసి తను తాగేసిపోతున్నాడు. ఎందుకంటావు? నీకు తెలీదా, మన ఊరి పంచాయతీ ఎలక్షన్ లో నిలబడి ఒక్కసారి కూడా గెలవకుండా బుర్ర చెడి ఇలా అయిపోయాడు. అయ్యో పాపం. అరటి పండ్లమ్మా, అరటి పండ్లు, పచ్చ అరటి పండ్లమ్మా. ధర తక్కువ అరటి పండ్లమ్మా, రండమ్మా. తాజా తాజా అరటి పండ్లు రండమ్మా. చౌక బేరమే, చౌక బేరమే, రండమ్మా. అరటి పండ్లు, అరటి పండ్లు రండమ్మా. ధర తక్కువ, డజన్ 50 రూపాయలే, డజన్ 50 రూపాయలే. పండ్లు కావాలా? అరటి పండ్లు డజన్ 50 రూపాయలే, 50 రూపాయలే కొనుక్కో అయ్యా. ఏ అరటిపళ్ళు అన్నావు? అరటి పండ్లు. అయ్యా, ఎందుకైనా నన్ను కొడుతున్నావు? అరటి పండ్లు డజన్ 50 రూపాయలని చెప్పాను. అరటి పళ్ళ? ఎందుకన్నా నన్ను ఇలా కొడుతున్నారు? దీన్నేమన్నావు? పసుపు అరటి పండ్లు. ఎందుకన్నా మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు? ఎందుకు? నేను తాగేసున్నానని చెప్పి నన్ను ఏమరుస్తున్నావా? ఇది అరటి పళ్ళారా? నేను వీటిని అరటికాయలా అన్నాను? నన్నే అమర్చాలని చూస్తున్నావా? సరే వదిలేయన్నా. ఎలా అంటావు? ఏదో పొరపాటున అన్నానులే. అదే ఎందుకన్నావనరా? సిగ్గు శరం ఏమి లేదా? తెల్లారినే మందు కొట్టి వచ్చి నిలబడున్నావు. నిన్ను చూస్తే ఊరుకుంటూ మాన మర్యాద పోయేటట్టున్నాయి. నీకు అసలు బుద్ధి రాదా? నిన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరారా? ఇల్లు వాకిళ్ళు పోయినా కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదు కదరా. పొద్దు నుంచి రాత్రి దాకా తాగి తాగి నాశనం అయిపోయినారు కదరా. ఏం మాయరాగరా మీకు? మిమ్మల్ని ఎంత తిట్టినా నా నోరు నొప్పి పడుతుందా? మీకు సిగ్గనేదే లేదురా. ఇంకా ఇక్కడ ఏంట్రా? వెళ్ళరా వెళ్ళా. తప్పించుకోవాల్సిందే. రేయ్, ఏం పళ్ళన్నా? ఒట్టి అరటి పండ్లే. ఈ రోజు మన అందమైన పల్లెటూరులో గ్రామ దేవత తిరునాళ్ళు మన జిల్లాలో ఎంతో పేరు పొందిన గుడ్ బాయ్స్ టీవీకి చెందిన ఆర్కెస్ట్రా మొదలు పెట్టబోతున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒక అద్భుతమైన పాటని ఈ వేదిక పైన పాడబోతున్నాం. దాన్ని విని అందరూ ఆనందించండి. ఎక్కడికి వెళ్తున్నావు? పాడుతున్న పేర్లు అరుస్తున్నాడు. ఆపరా, నీకే చెప్పేది ఆప. ఎవరబ్బా నువ్వు? ఏంటి ఏమన్నా? మన ఊరు మంచి ఊరా,
సింగిల్ గా వస్తే ఏం చేస్తావయ్యా? ఏమయ్యా ఇది ఒక ఆర్కెస్ట్రా, అర్థమైందా నీకు? ఏమన్నా అవనేవయ్యా, నువ్వెలాగయ్యా చెప్తావు ప్రజలందరూ కలిసి రావాలని? సింగిల్ కి వస్తే ఏం చేస్తావు? చూడవయ్యా మేమేం చేస్తాం. వేరే పాట పాడవయ్యా. మీరు నేను కూర్చుంటానులే, నువ్వు వేరే పాట పాడు. నేను కూర్చుంటానులే. ప్రేక్షకులందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమా నుండి అద్భుతమైన పాట అందరూ విని ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏయ్, ఏంటయ్యా ఏమన్నా? ప్రేమికురాలు ప్రేమికురాలనే పాట, అమ్మాయిని తలుచుకుని ప్రేమ ప్రేమ అని పాడుతున్నావా? చూడు, నీ కూతురు ఎవరో కూడా నాకు తెలియదయ్యా. ఎలాగయ్యా ప్రేమికురాలు ప్రేమికురాలు అంటావు? అది సినిమా అక్కడేసానంటే తాగుబోతులందరూ ఒక దగ్గర చేరితే మన ఊరికి ఉన్న మానం మొత్తం తీసేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావడం లేదురా. అరే ఏంటి ఈ మనిషి? ఎవరన్నా వచ్చి అడగండి. రా, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్తావన్నమాట. మా నాయకుడికి వర్ధిల్లాలి. వర్దిల్లాలి వర్దిల్లాలి. దయచేసి ఇలా వచ్చి కూర్చోండి. ఆహాహా, Please, నేను ఇక్కడ కూర్చోండి. కూర్చుంటాను. మంచిది. ఇదేనా చోటు? మళ్ళీ మీ అందరితో క్షమాపణ అడిగి ఇప్పుడు ఒక అద్భుతమైన పాట మీకోసం. ఆపయ్యా, ఆపమన్నాగా. ఏం కావాలయ్యా నీకు? ఏమన్నా? ఎవరేం అడిగినా ఇస్తానన్నావా? ముందు నాకు కోట తెచ్చివ్వు చూద్దాం. అబ్బాయి, ఏంటి తను? ఏ, ఇది సినిమా ఆపయ్యా. పాటయ్యా? నువ్వే కాదన్నావు. ఎవరైనా మహేషనా మహేషనా వచ్చి ఇతన్ని ఏ, బాబు, తీసుకో. నేను ముందు అడిగిన దానికి సమాధానం చెప్పాయా? ఏంటి ఏవడిగినా నువ్వు ఇస్తా అన్నావు కదా, నాకు ఇప్పుడు ఒక కోటర్ కావాలి, తీసుకురావయ్యా. నువ్వు ఒక్కడివే తాగావా ఏంటి? మేము కూడా తాగాం. నీలా చేస్తున్నామా మేము? అన్నా, తనకంటూ అసలు ఒక కుటుంబం ఉంటేనే కదా. ప్రాణాలు తీయకయ్యా. ఇదిగో చూడు, ఇప్పుడు నీ ఆర్కెస్ట్రాలో పాట పాడాలి. పాట పాడితే వదిలేస్తాను అన్నమాట. అయ్యో సరే కూర్చో, అలా కూర్చో. సరే, ఇక్కడే కూర్చుంటానులే. పాడవయ్యా పాటని. మళ్ళీ మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు పాత సినిమా నుండి ఒక అద్భుతమైన పాట మీకోసం పాడబోతున్నాం. ఆపోయా ఆపో. ఏమన్నావు నువ్వు? ఇంకోసారి చెప్పు. కొట్రా 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 తనని వదలుకోనా? ఏది ఎవరయ్యా ఏది? నువ్వు? ఒకసారి నా మీద చెయ్యి ఏమని చెప్పు. ఎవరైనా చెయ్యేస్తే వాళ్ళ పని అంతే. తాగేసి ఒక దగ్గర వండుకుంటా మన మానం తినడానికి వచ్చారా? ఎలాగయ్యా చెప్తావు? కొట్రా కొట్రా తనని వదలకనా? అరే అసలు ఏం పాట అయ్యా అది? నాకు నచ్చలే. ఇంకో పాట పాడండి. హే. వీడు అన్ని ప్రోగ్రాంలో ఇంతేరా. వీడు ఏ పనైనా శుభ్రంగా చేయరా. ఏ మనిషివయ్యా నువ్వు? నీలాంటి ఒకరుంటే చాలు, ప్రోగ్రాం జరిగినట్టే. కింద దిగవయ్యా, వెళ్ళు. ఏయ్, పైకెక్కి వాడిని ఎవరైనా ఏర్చుకురండి. రండ్రా, వెళ్ళి వాడిని తీసుకొద్దాం. నేను అడిగిన పాట నువ్వు పాడాల్సిందే. రారా. లేదంటే కింద పద. ఊరికే మందు కొడితే పద. ఏమేమైనా చేసేస్తాడు. వాడిని తీసుకుంటే ఇది రారా, కనబడుతుందా? రా. అరే, ఏయ్, మీకే చెప్తోంది. రారా. అరవకు. వదలండి. నోర్మోయ్. ఏయ్, తీసుకురాండి. తీసుకున్నారు. నోర్మయ్యరా. అరే, ఏయ్. ఈ కార్యక్రమంలో చివరి పాటగా మన అన్నగారు నటించిన అద్భుతమైన సినిమా నుండి అద్భుతమైన పాట వినండి. ఏయ్, ఎక్కడున్నావే? ఒసేయ్, లోపల కూర్చొని ఏం చేస్తున్నావే?
రావే బయటికి. అయ్యో 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 ఏమైందయ్యా నీకు? నాకిప్పుడు డబ్బులు కావాలి. ఏంటి డబ్బులా? అక్కడ ఇక్కడ చేర్చింది మొత్తం నువ్వే తాగి సచ్చావు. ఇంకా నీకేం కావాలి? డబ్బులు ఇస్తావా లేదా? ఏం మనిషి అయ్యా నువ్వు? గొలుసు దిద్దులు అని నీకే కదా అమ్మేసిచ్చాను. తాకట్టు పెట్టేసి ఇలా తాగొచ్చేసావు. అందరి ముందు పరువు పోతుందని ఇలా కవరింగ్ నగలు వేసుకున్నాను. వీటిని కూడా తీసుకువెళ్ళి అమ్మేసేయ్. ఆహాహాహాహా. భలే నాటకాలు ఆడుతున్నావే నువ్వు. ఏయ్, నా కోపం తెప్పించకుండా లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకురా, లేదంటే అంతే. నీకు కోపం రాక ఇంకేం వస్తుంది? నువ్వు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? నన్నే ఎదిరించి మాట్లాడతావా? నిన్ను చావే 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 చావే. నీ ఎదిరిస్తావా? నిన్ను వదలనే, వదలనే, నిన్ను వదలనే. ఎందుకు కొడతావు? ఇక ఆపరా, ఆపు. ఎందుకలా కొడతావు? బుద్ధుందా? బానే సచ్చావుగా. రోజు ఇలా తాగొచ్చి ఎప్పుడు గొడవ పడతావెందుకు? పక్కింటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారా? ఏదో ఒక రోజు అయితే పర్వాలేదు, రోజు ఇదే తలనొప్పి. నీ నటనంతా మీ ఇంట్లో చూపించుకోవే, నా దగ్గర పని చేయదు. తమ్ముడా ఏంట్రా ఇది? ఏమైందిరా నీకు? పిచ్చి వేషాలు వేస్తున్నావు? పిచ్చి పట్టి ప్రవర్తిస్తుంది నేను కాదు, ఇదిగో ఇది. ఊరుకోరా, వెళ్ళి పడుకోరా రే, పొద్దున మాట్లాడుకుందాంలే. తర్వాత చెప్తానే, తర్వాత చెప్తా. ఎవరు పోయిరా? రేయ్, మూసుకొని వెళ్ళి పడుకోరా. సరే వెళ్ళండి అయ్యా. వెళ్ళాయా వెళ్ళ. ఊర్లో ఉన్న అందరిని తీసుకొచ్చి నన్ను అవమానిస్తావా? నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి రేపు చెప్తాను. ఇంత పొగరు ఎక్కువైందా నీకు? ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తావు? నీకు అసలు ఏమైంది? అయ్యో పాపం, ప్రతిరోజు వాళ్ళ ఆయన తాగొచ్చి కొడితే ఏం చేస్తుంది? ఇలా చూడమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తానే ఉంటావు? రా, మన స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం. అరే జయాక, మా ఇంటి మొగుడు కూడా తాగొస్తున్నాడని పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా మొగుడు కూడా రోజు తాగొచ్చి ఇలాగే ప్రాణం తీస్తున్నాడు. ఇంకేం చేయను, ఇక చాలరా చావు అన్నాను. మనం ఇలాగే కూర్చుంటే ఏమి చేయలేము. రండి, మహిళా సంఘానికి వెళ్ళి కంప్లైంట్ చేసొద్దాం. సరే, అలాగే ఇద్దాం. సరే సరే, రేపు అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వద్దాం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు నుంచి వస్తున్నాం మేడం. అలాగా, చెప్పండి, ఏంటి మీ సమస్య? రోజు నా మొగుడు మూలాన ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా చేసుకుందామా అనిపిస్తుంది మేడం. ఇలా తొందరపడకండి, అన్నింటికి పరిష్కారం ఉంది. కాస్త వేచి ఉండండి. ఏం పరిష్కారమో ఏంటో మేడం. ఈ తాగుడు అలవాటు వల్ల మేము మొత్తం కోల్పోయాం మేడం. ఏం చేయాలో తెలియట్లేదు. మా ఊర్లో తాగుపోతులు మరీ ఎక్కువైపోయి అసలు జీవితంలో ఒక నెమ్మది లేకుండా పోయింది మేడం. మేడం, కూలీ పనులు చేసుకుని ఏదో సంపాదించుకుని వస్తున్నాం. అది కూడా తీసుకెళ్లి ఆ పాపిష్టి ముందు కొనుక్కొని వస్తున్నాడు మేడం. ఇలాగే జరిగితే మా జీవితాలు ఏమవ్వాలి? ఇలా చూడమ్మా, ఈ సమస్య మీ ఒక్క ఊరిది కాదు, ఇది మన గ్రామంలోని అన్ని ఊర్ల సమస్య. మేడం, అందరూ ఇలాగే ఉంటే ఇక మేము ఏం చేయాలి చెప్పండి? మా ఊర్లో మగవాళ్ళు దేవుళ్ళ కనిపించేవారు, ఇప్పుడు తాగిన తర్వాత దెయ్యంలా అయిపోయారు మేడం. ఇందుకు మీరు పరిష్కారం చూపించకపోతే అందరి జీవితాలు నాశనం అవుతాయి మేడం. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, మమ్మల్ని కాపాడండి. ఇలా చూడండి, మేము ఇక్కడ ఉన్నదే మీలాంటి ఆడవాళ్ళని కాపాడడానికే. మీరు బాధపడకండి. వచ్చే నెల 20వ తారీఖుకి దీన్ని ఎదుర్కొని పోరాడాలని మేము నిర్ణయించుకున్నాం. ఇందులో పాల్గొనడానికి అన్ని ఊర్ల నుంచి అమ్మాయిలు వస్తానని చెప్పారు. ఆ గుంపులో మీరు కూడా చేరుకోండి. సారాయిని ఆపడానికి అందరం కలిసి పోరాడదాం. ప్రజల కోసం కొన్ని తాజా వార్తలు. మహిళా సంఘంలో ఉన్న ఆడవాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఊరిలో ఎక్కువగా పెరిగిపోతున్న బెల్టు షాపులు మూసివేయాలని ఆడవాళ్లు పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తాగి వచ్చి భార్యల్ని కొట్టడమే కాకుండా డబ్బు మొత్తం దానికే ఖర్చు పెడుతున్నారని, వీటన్నిటినీ అంతం చేయడానికి బెల్టు షాపులు మూసేయాలని ఆడవాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. దానికి మన ప్రభుత్వం వాళ్ళకున్న సమస్యల్ని తీరుస్తామని, ఈ మహిళ చేస్తున్న పోరాటం గురించి ప్రతిపక్ష నాయకులు కూడా కలిసి చర్చించి ఈ సారా అమ్మడం ఆపేస్తామని ప్రభుత్వం తీర్మానించుకుంది. అవును, ఇంకా నయం, ఇకపై అన్నా మేము ప్రశాంతంగా జీవించొచ్చు. ఎంతో మగవాళ్ళు ఇది ఆడవాళ్ళ పథకం అని చెప్తున్నారు. ఈ నెల 22వ తారీఖు నుండి బెల్టు షాపులన్నిటినీ మూసివేస్తామని ప్రభుత్వం చెప్పింది. మన దేశ ప్రధాని ఈ విషయం గురించి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఈ సమాచారం పోరాటం చేస్తున్న ఆడవాళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చింది.
ఇక నుంచైనా మనల్ని కట్టుకున్న వాళ్ళు మనకు సమస్య ఇవ్వకుండా మనతో ప్రశాంతంగా జీవిస్తే చాలు. మందుని ఆపినాక తర్వాత ఏం చేస్తారు? అసలు ఏమీ చేయలేరు. ఇక్కడ నుంచి మనం హాయిగా ఉండొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. ఇక నుంచైనా మనం ప్రశాంతంగా రాత్రులు పడుకోవచ్చు. అరే, ఒక విషయం తెలుసా? ఏంటది? మన ప్రభుత్వం రేపటి నుంచి సారాని రద్దు చేస్తున్నట్టు చెప్పింది. ఓ, నిన్న టీవీ వార్తల్లో ఇదే మాట చెప్పారట. ఇక మనం తాగడానికి మరి ఎక్కడికి వెళ్ళాలి? సారాయి లేకపోతే ఏంటి, రమ్ము విస్కీ అని తాగొచ్చు కదా. ఏవన్నా అను, మనకి సారా ప్యాకెట్ల కరెక్ట్. ఈ రబ్బు విస్కీలన్నీ మన ఒంటికి సరిపోదబ్బా. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, మనకి సారాయి నచ్చుతుంది. ఈ అమ్ము విస్కిల్కి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఏం చెయ్యాలి? ఏది ఏమైనా ఈ ప్రభుత్వం సారాయిని రద్దు చేసి పేదవాళ్ళ కడుపు మీద కొట్టకూడదు. ప్రభుత్వం సారాయిని ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా? ఎందుకు? ఎవరు తాగకూడదనే. అదే వాళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. తాగేవాడు ఎలాగైనా సరే తాగుతూనే కదా ఉంటాడా? ఏంటి నేను అనేది? గవర్నమెంట్ బ్యాన్ చేసేయాలంటే అన్ని కదా బ్యాన్ చేయాలి. చూసారా, పేదవాళ్ళు తాగకూడదంట, డబ్బున్న తాగొచ్చంట. ఇది అసలు ఏ ఊరు న్యాయం? రేయ్ రేయ్, ఏంటి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రభుత్వం సారాయిని మాత్రం తడ చేసినట్టు అన్నిటినీ చేస్తే చాలా బాగుంటుంది కదరా. అలా చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నా. అది కాదురా, సారాయిని మాత్రమే బ్యాన్ చేసి అన్ని మందులు వదిలేశారు. ఇది మనకు మంచిదే కదా. అన్నిటినీ ఆపేశారంటే ప్రభుత్వాన్ని రన్ చేయలేరట. అలా కూడా అయి ఉండొచ్చు రోయ్. ఏమయ్యా, ఏం మనుషులయ్యా మీరు? ఎందుకైనా మన దేశం ఇంకా ఇలాగే ఉంది. అయితే గవర్నమెంట్ ఇక్కడ మందుని బ్యాన్ చేసింది అనమాట, అంతేనా? అది తెలిసిందే కదండి. అవునవును. మరి సారా తాగేవాళ్ళు కదా. సారా తాగే వాళ్లకు వేరే దారి లేకుండా పోయిందమ్మా. మరి వాళ్ళు సారా తాగడం మానేశారా? ఎవ్వరూ తాగుడు మానలేదయ్యా. అయితే గవర్నమెంట్ మందుని బ్యాన్ చేయడం అసలు ఉపయోగం లేకుండా పోయిందని చెప్పండి. ఏ ప్రయోజనమూ లేదు. బారు నడిపే వాళ్లకు లాభం అంతే. వీళ్ళు ఈ అలవాటును మానుకోలేక ఇలా కొత్తగా కనిపెడుతున్నారు కదా, దాన్ని తాగడం మొదలుపెట్టారు అంతే. పాపం, ఇలా అంతా తిరిగే బదులు అసలు వాళ్ళు తాగటం మానేయొచ్చు కదా. ఓరి దేవుడా, వాళ్ళు ఎటువంటి మనుషులో మీకు అర్థం కావడం లేదు. పెళ్ళాం బిడ్డను కూడా వదిలేస్తాం, ప్రాణాలైనా వదిలేస్తాం, కానీ తాగుడు మాత్రం వదిలేదని చెప్పే రకాలు వాళ్ళు. ఓ, తర్వాత? ఆ తర్వాత అమావాస్య ఉన్నాడు కదా, అతను మా ఊళ్ళోనే బారు తెరవాలని ఒంటి కాలు మీద నిలబడ్డాడు. ఇదిగోండి, ఇవన్నీ వీళ్ళందరికీ ఆ, ఇచ్చేసి సరే. మిగతా బయట రేయ్, పంచేయండి, సరేనా? అన్ని ఇదిగో ఇచ్చేయండి. తీసుకురా, తీసుకో. ఇదిగో నీకు, ఇదిగో ఇది నీకు. ఏయ్, ఏం నిలబోతున్నావు? ఇదిగో తీసుకో. ఇవ్వనా? ఇదిగోరా. ఇవ్వనా? ఈ స్వీట్ ని ప్రసాదంగా ఇచ్చే బదులుగా 90 ఇచ్చుంటే మేము చాలా సంతోషంగా ప్రసాదంగా అంగీకరించే వాళ్ళం కదా. అందుకేరా దీన్ని ఓపెన్ చేసింది. ముందు బూందీ తిను, ఆ తర్వాత ఇది ఇస్తాంలే. సరేనా సరేనా. ఏంటన్నా, అందరికి ఇచ్చేసారా? అందరికి ఇచ్చేసానన్నా. అన్నా, ఫస్ట్ బోని నాకు ఇవ్వన్నా. ఇస్తా ఉండయ్యా. ఆ రమ్తి. రే నీళ్ళు పోసుకోరా. అయ్యో, నీళ్లు పోసుకుంటే కిక్కెక్కదన్నా. మీకేం తెలుసు అయినా? మనిషివే కాదురా. ఏంటయ్యా అందరూ కలిసికట్టుగా వస్తున్నారు? రేయ్, వాళ్ళ గనక దొరికామంటే ప్రాణాలు తీస్తారు. పదండ్రా వెళ్దాం. అయ్యో, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారనా? ఏయ్, పదండ్రా వెళ్దాం. రండిరా. వస్తే రాని, వాళ్ళకి నేనేం భయపడను. ఏమండి, బార్ ఎందుకండి ఓపెన్ చేశారు? అదేంటంటే నువ్వు సైలెంట్ గుండు. ఎందుకంటే తాగడానికి. అది కూడా తెలీదా మీకు? నువ్వు మాట్లాడకరా.
ఎందుకు నోరు మూసుకోవాలి? ఊరికే తాగుతున్నామా? డబ్బులు ఇచ్చా కదా తాగుతున్నాం. కావాలంటే మీరు కూడా తాగండి. మీరు తాగరు, ఎదుటి వాళ్ళని తాగనివ్వరు. ఏ మనుషులయ్యా మీరు? రేయ్ ఏంట్రా వాగుతున్నావు? ఎక్కువైంది నీకు. వాణ్ణి బయటికి లాగేయండి. రేయ్ ఎదురురా. నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకున్నావంటే నీకే ఇబ్బంది. చెప్తున్నాను, వదులు. ఏంట్రా నువ్వు? ఎక్కువ. తాగేసి వచ్చి మాట్లాడతాడు. పోరా నువ్వు. వీళ్ళంతా ఊరికే వదిలేకూడదు. మనకే ఇబ్బంది. తాగి చేస్తా చూడు. మా ఊళ్ళో బార్ ఎవరు మిమ్మల్ని ఓపెన్ చేయమన్నారు? సార్ అవన్నీ మాకు తెలియవు. అమావాస్య మమ్మల్ని పనిలో పెట్టుకున్నారు. వాడికి సిగ్గు శరం ఏమీ లేదు. ఎవరిని అడిగి బారు తెరిచాడు? ఈ ఊర్లోనే తాగి అందరూ నాశనం అవుతున్నారు. ఇంకా ఏం చేస్తాడు వాడు? ఏం జరిగినా సరే బారు నడపడానికి అనుమతి ఇవ్వకూడదు అంతే. బోర్లింగో వాడికి ఫోన్ చెయ్యు. వాడిని రమ్మడం, వాడిని అడుగుదాం. హలో, ఏంటి బోర్లింగం? ఏంటి విషయం? ఇంతగా ఫోన్ చేశావు? ఊళ్ళో ఎవరిని అడగకుండా నువ్వు ఒక బారు తెరిచి ప్రజలందరినీ ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? ఇదిగో చూడు బోర్లింగం, నేను ఊర్లో మందు కొట్టి పెట్టింది పెద్దలు తాగడం కోసమే. ఇందులో నీకేం సమస్య? వద్దమ్మావాష, నేను చెప్పేది విను. మన ఊరికి ఇది మంచిది కాదు. ముందే చాలా మంది తాగి నాశనం అయిపోయారు. ఇది భలేగా ఉందే. నేను మందు కొట్టి పెట్టడానికి ప్రభుత్వం అనుమతి తీసుకున్నా. కుదరదు. మన ఊర్లో బార్ పెట్టడానికి నేను అనుమతించాను. నువ్వేమైనా చేసుకో, నీ వల్ల నన్నేం చేయడం కుదరదు. ఏంటయ్యా కుదరదంటున్నావు? నేను చేసి చూపిస్తాను. ఫోన్ పెట్టు. కన్నప్పన్న, వాడు మంచిగా చెప్తే విండు. ఇలా చూడండి, నేను చెప్పేది వింటారా? ఖచ్చితంగా చేస్తాం. అమావాస్య! నశించాలి! అమావాస్య! నశించాలి! కావాలి న్యాయం కావాలి! కావాలి న్యాయం కావాలి! పోరాడతాం. చచ్చేదాకా పోరాడతాం! వద్దు బార్లు వద్దు! బార్లు వద్దు! బార్లు వద్దు! బార్లు వద్దు! కావాలి న్యాయం కావాలి! చచ్చేదాకా పోరాడతాం! చచ్చేదాకా పోరాడతాం! చచ్చేదాకా పోరాడతాం! బార్లు వద్దు! బార్లు వద్దు! బార్లు వద్దు! అమావాస్య! నశించాలి! 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 బార్లు వద్దు! బార్లు వద్దు! బార్లు వద్దు! కావాలి న్యాయం కావాలి! స్టాప్. ఏంటండి బోర్లింగం గారు, ఊరందరినీ పోగేసి మీరిలా ధర్నా చేస్తున్నారని అమావాస్య మాకు కంప్లైంట్ ఇచ్చారు. పోరాటం ఆపేసి ఇంటికి వెళ్ళిపోతారా, అరెస్ట్ చేయమంటారా? ఇలా చూడండి సార్, ఏది ఏమైనా సరే మా పోరాటాన్ని మేము విడిచిపెట్టాం. ఇక్కడ బార్ ఉండడానికి మేము అనుమతించాం. అరెస్ట్ చేసేస్తారా మీరు? అరెస్ట్ చేస్తే మా అందరిని కూడా చేయండి. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? ఏం చేయాలో మాకు తెలుసు. ఇలా చూడండి బోర్లింగం, మీరు చదువుకున్న వాళ్ళు మీకంతా తెలుసు. జనాల్ని పోగేసి ఇలా పోరాటం చేయడం చాలా తప్పు. నా మాట విని ముందు ఈ పోరాటాన్ని ఆపండి. ఏంటమ్మా వాస, ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదన్నా, మా ఊళ్ళో వాళ్ళు నేను మందు కొట్టు పెట్టడం వల్ల ఈర్ష్యతో గొడవ చేస్తున్నారు. బార్లు ఓపెన్ చేయడం, జనాలు స్ట్రైక్ చేయడం ఇవన్నీ మామూలే కదా. దానికెందుకయ్యా నువ్వు టెన్షన్ అవుతున్నావు? హలో, నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఆ బోర్లింగం అతని మనుషులు ఎంత చెప్పినా గానీ వినలేదు సార్. నేను ఎన్నిసార్లు పోరాటం ఆపేసి ఇంటికి వెళ్ళమని చెప్పినా గానీ వాళ్ళు వెన్నంటే వెన్నంటున్నారు. అరెస్ట్ చేయాలి అనుకుంటే ఊర్లో ఉన్న అందరినీ అరెస్ట్ చేయండి అని అంటున్నారు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇంకోసారి ప్రయత్నం చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఏ కారణమైనా గానీ వాళ్ళు లెక్క చేయడం లేదు సార్. ఏం జరిగితే అదే జరుగుతుందని వాళ్ళు నాకే సవాల్ విసురుతున్నారు సార్. ఒక్క నిమిషం అలాగే ఉండండి. అన్నా, ఉమ్, ఊరు జనమంతా ఒకటై పోరాటం చేస్తున్నారని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. ఇవ్వేటో. ఒక నిమిషం, మా అయ్యగారు మాట్లాడుతున్నారు. చెప్పవయ్యా. నమస్తే సార్. నమస్తే. ఏమిటయ్యా, వాళ్ళు స్ట్రైక్ చేస్తే బార్లు మూసేయమంటావా? అది అలా కాదు సార్. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, ఎన్ని రోజులు వాళ్ళు స్ట్రైక్ చేస్తారు? ఒక రోజు, 2 రోజు, 1 వారము, ఎన్ని రోజులైనా చేసుకున్నావయ్యా. ఇలా చూడండి అయ్యా, వాళ్ళందరూ 10 పైసలకు పనికిరారు. వాళ్ళు స్ట్రైక్ చేసుకుంటే చేసుకునివ్వు, వదిలేవయ్యా. నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఛా, ఏ మనుషులు వీళ్ళు.
చాలా టెన్షన్ పెడుతున్నారు. చివరిగా మీ ఊర్లో కూడా బార్ ఓపెన్ అయిందని చెప్పండి. అవునండి, అమావాస్య రాకముందే బోర్లింగం అతని మనుషులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. ఓ, ఆ తర్వాత? మరైతే రోజు తాగేవాళ్ళ కదా? సారా తాగుతూ ఉండేవాళ్ళు కొత్త దారిలోకి వెళ్ళి బ్రాందీ, రమ్ము, విస్కీ అని ఇటువంటివి తాగడం మొదలుపెట్టారు. ఇదిగోనా మందిబో. ఇదిగోరా. అన్నా ఇంకొక పెగ్గు పోయండి. ఇంకో 5 రూపాయలు ఇవి. తర్వాత ఇస్తానన్నా. రోజు ఇదే అంటున్నావు. అన్నా రేపిస్తాలే అన్నా. సరే, రేపు మర్చిపోకు. రే శశి, ఏంటన్నా? కలర్ డ్రింకులు అసలేం బాగోలేవురా. అవునన్నా, నాకు అలాగే ఉంది. ఇప్పుడు తాగుతున్న మందుకి ముందు తాగిన మందుకి అసలు పోలికే లేదు తెలుసా? ఏం చేయమంటావురా, అంతా మన తలరాత. రేయ్, ఏంటన్నా? ఇంటికి బయలుదేరదామా? అన్నా పోదాం. లేటుగా వెళ్తే నా భార్య అసలు తలుపు తిట్టడం మానేస్తుందంట. ఆ తర్వాత బయటే పడుకోవాలి. రా వెళ్దాం. సావిత్రి, ఓసే సావిత్రి, ఏంటండి? ఏం చేస్తున్నావు? వస్తున్నా. మీ కథ ఏంటి? చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. అంతగా ఆకలేస్తే ఆ బార్లోనే తినుండొచ్చు కదా. ఆ బారు మీ అయ్యగాడిదైతే మీ అన్నగాడిదైతే నేను అక్కడే తినడమనిగా. ఉహుహుం. ఎంత తాగినా కూడా ఈ పొగరకి ఏమీ తక్కువ లేదు. నువ్వు సంపాదించిన డబ్బులు తీ. ఇస్తానులే, ఆగు. ఇదిగా. ఏంటి 50 రూపాయల? ఇంకొక 50 ఏది? పై నీకు 50 మాత్రమే ఇవ్వగలను. ఎందుకు? ఎందుకంటే కలర్ బాటిల్ రేట్ ఎక్కువైంది కదా, అందుకే. అదా అన్నం పెట్టు. అయ్యో, ఆ మందున్నా బావుండేది. బావుందండి. అంత పోరాటం చేసి పెద్ద పెద్ద గొడవలు చేసి సారాన్ని బ్యాన్ చేసినా మనశ్శాంతి లేదనుకుంటా. మనశ్శాంతి ఎలా ఉంటుంది? అసలు ఎవ్వరికీ మనశ్శాంతి అనేదే లేదు. అలా అంటే మందుని బ్యాన్ చేయడమే తప్పంటారా? అవునయ్యా, మా ఊళ్ళో సారా తాగే ఒక అతనికి సరుకు సెట్ అవ్వక ప్రాణమే పోయిందంటే నమ్మండి మీరు. అతని పేరు మునియప్ప. నిన్న బానే ఉన్నావు కదయ్యా, ఇవాళ నీకు ఏమైంది నాయనా? అయ్యో, నేనేం చేయను తండ్రి. నువ్వు లేకుండా ఎలా బతకగలం అనుకున్నావు బాబు? నేనిక ఏం చేస్తానండి? మీరు లేకుండా నేను ఎలా జీవించటం బాబు? అయ్యో, మగ న్యాయం చేసి ఇలా వెళ్ళిపోయావేంటి నాయనా? ఒక ముచ్చట సంతోషం ఏమీ లేకుండా వెళ్ళిపోయావేంటి? ఈయన అసలు ఇలా చేసి ఉండకూడదు. ఎవరితోనూ చేరి పాపం ఇలా పాడైపోయినట్టుంటాడు. సారాయి ఉండప్పుడు 2-3 ప్యాకెట్లు తాగి ఇంటికి వచ్చేవాడు. అది ఇది అని చెప్పి తాగేసి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏమి సారాయివో ఏంటో, ఇంట్లోనే తాగి ఉంటే ఇలా అయ్యేదా ఏంటి? ఓరి దేవుడా! అయ్యో బాబోయ్, ఎంత అన్యాయం చేసావురా! నీకు ఎలా బతకటం? నీకు నాకు ఈ జీవితం ఎందుకు తండ్రి? అయ్యో రాజా, తాగిన వాళ్ళందరూ ఇలా పోతున్నారు కదయ్యా. ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు కదయ్యా. ఒక్కొక్కరు పోతున్నారు కదయ్యా. ఏదో ఇంటే తాగినడితే బాగుండు పడేవో కదా. ప్రతిరోజు తాగుతా అంటావు బాబు. నేను లేకుండా అన్యాయం చేసి వెళ్ళిపోయావే నాయనా. రాజన్నా, రాజన్నా, అయ్యో రాజన్నా, ఎక్కడున్నావనా? అయ్యో, ఏంటనా ఇలా అభాంతరంగా పోయావనుకోలేదన్నా? ఏంటిది? లేగన్నా, లేగు. రోజు వచ్చినట్టు తాగేవాడు కదన్నా. ఇక ఎవరన్నా నాతో తాగుతారు? నన్ను ఒంటరిగా తాగేలా చేసావు కదన్నా. నువ్వే కదన్నా నాకు జోడి తాగుళ్ళు. ఏంటన్నా ఇది? ఇక ఎవరైనా నాతో తాగుతారు? నువ్వు లేకపోతే నాకు చాలా కష్టం అన్నా. రావయ్యా, రావయ్యా,
ఒక్కొక్కరు పోతున్నారు కదా. అవునబ్బా, అవును, నాకు ఆశ్చర్యంగానే ఉంది. నిన్న కూడా నాతో కలిసి తాగారా, బీడీ కూడా తాగారా నాతో పాటు. కానీ ఇప్పుడు అన్యాయంగా ఇలా పడుకుని పోయారా. నువ్వు బాధపడుతూ సత్య, నేనున్నాను కదా నీకు. అసలు ముందు వీడు ఇలా ఉండేవాడు కాదు. కొద్ది రోజులుగానే దగ్గి దగ్గి ఇలా చనిపోయాడు. ఒళ్ళు పాలైనప్పుడే చెప్పాను, ఇది వదిలేరా, తాగద్దు తాగద్దు అని. నా మాట వాడెక్కడ విన్నాడు? తాగి తాగి చచ్చిపోయాడు. కొన్ని రోజులుగానే ఆడు ఎవడి మాట వినలేదబ్బా. ఏదో వాడు తాగేసి పిచ్చోడ్లాగా ఏదో చేస్తూనే ఉన్నాడు. ఊరికే వాక్కు నోర్మోయ్యా. తాగిన వాళ్ళందరూ చచ్చిపోయారా? తాగిన వాళ్ళు చచ్చిపోతారా ఏంది? వీడు మాత్రం కాదు ఇలా చచ్చిపోవడం. వేరే ఎవరా? ఈ 4వ వీధిలో చివర్లో ఒక ఇల్లుందిగా, వాడు కూడా ఇలాగే పోయాడు. ఎవరండి ఆయన? అదే హోటల్ నడిపాడుగా, మహాదేవ్. ఓ, ఆయన కూడా చనిపోయారా? ఆ, ఛే, ఏం జనాలయ్యా! ఇందుకేనయ్యా మన దేశం ఇంకా ఇలాగే ఉంది. సరే, అందరూ వచ్చేసారేమో చూడండి. అయ్యగారు, ఇంకా ఎంతసేపని శవాన్ని పెట్టుకుని వెయిట్ చేయాలి? చేయాల్సిన కార్యాలు చేయండి. యో, కార్యానికి సామాన్లు కొనడానికి వెళ్ళారే, వచ్చారా లేదా వాళ్ళు? ఇప్పుడే ఫోన్ చేశానయ్యా, తీసుకున్నారట, వచ్చేస్తుంటారు. సరే, మేళాన్ని కొట్టమని చెప్పా. ఇవన్నీ వినడానికి నమ్మశక్యంగా లేదండి. అంటే నేను అబద్ధం చెబుతున్నానా లేదు ఏమిటి? లేదు, మీరు అబద్ధం ఆడుతున్నాం అంటం లేదు. అయ్యో పాపంగా అనిపిస్తుంది. మీ మాటలన్నీ నిజమేనండి, కానీ ఇక్కడ జరిగింది కొంచెమే కదా. సరే, ఆ మునియప్ప తాగి చనిపోయిన తర్వాత కూడా ఎవ్వరూ తాగడం మానుకోలేదా? ఎవ్వరూ తాగుడు ఆపలేదమ్మా. రోజులు పోయి, నెలలు పోయి, సంవత్సరాలు గడిచేంత వరకు ఊళ్ళో ఉండే చిన్నపిల్లలు కూడా తాగడం మొదలు పెట్టేశారు. అయ్యయ్యో, ఛే. ఆ తరువాత మా ఊళ్ళో దొంగతనాలు, దోపిడీలు, మోసాలు అన్నీ ఎక్కువైపోయాయి. అప్పటి నుంచి మొదలైంది మా ఊరికి చెడు కాలం. అవును, ఏమైంది? జనం ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయారు. పోను పోను డబ్బు అవసరం చాలా ఎక్కువైపోయింది. ఎంతో మంది అప్పుల పాలైపోయారు. కొంతమంది ఇళ్ళు, పొలాలు, ఆస్తులు అమ్ముకుని పోయారు. అయ్యో పాపం, మళ్ళీ ఏమైంది? జనాలు సంపాదించింది తాగడానికి సరిపోక కళ్ళు సారాయి వైపుగా వెళ్ళారు. కళ్ళ సారాయం అంటే? కళ్ళు సారాయి అంటే ఈ కుళ్ళిపోయిన పళ్ళు, బెల్లం, చెత్త చెదారం అన్నీ వేసి కాస్తూ ఉంటారట. అయ్యో, ఏమైంది నీకు? చెప్పు, ఏమైంది? రాత్రి బానే ఉన్నావు కదా, మరి ఉన్నట్టుండి ఇప్పుడేమైంది? ఏమైందమ్మా? రాత్రి బానే ఉన్నాడు, కానీ ఇప్పుడేంటో దగ్గుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, ప్రశాంతంగా ఉండు. సార్, ఎందుకైనా మంచిది అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ఇప్పుడే చేస్తా. కొంచెం త్వరగా చేయండి సార్. అయ్యో, జాగ్రత్త జాగ్రత్త, చూసుకో. కాస్త ఓపిక పట్టరా, ఓపిక పట్టు. హలో, అంబులెన్సా? మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు బోర్లింగం అండి. ఏమా, ఏమైందమ్మా నీకు? పడుకున్న మా కొడుకు చచ్చిపోయాడయ్యా. అవునయ్యా, వచ్చి చూడయ్యా. ఏ సుబ్బయ్య, ఏందయ్యా? అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది? లోపలికి వెళ్ళి ఏమైందో చూడరా. అయ్యో, వచ్చి చూడండి అయ్యా. జాగ్రత్త. అన్యాయంగా అలా పడుకోబెట్టు. చనిపోయావే బాబు. అలాగే. అరే రే, ఏమైందమ్మా? నా కొడుకు పోయాడే. రే లగరా, ఏమైందిరా? యో, నిన్న భార్యలా ఉన్నాడు, ఇవాళ ఏమైందా వీడికి? ఏమైందో ఏంటో దేవుడికి తెలుసు.
అయ్యా నేను వీడు కల్తీ సారాయి తాగి ఇంటికి వచ్చాడు. అలాగరా? అవునయ్యా, నిన్న నేను నా కళ్ళారా చూశాను. రే నేను ఇప్పుడు ఏం చేస్తానురా? అబ్బా అబ్బా పొట్ట నొప్పిగా ఉంది. అబ్బా పొట్ట నొప్పిగా ఉంది బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను. అబ్బా ఏంటయ్యా ఈ పొట్ట నొప్పి? ఏమైందిరా నీకు? అబ్బా, ఎవరైనా ఎందుకు కడుపు పట్టుకుంటున్నావు? బాబోయ్, నేను ఏమైందిరా? ఏంటయ్యా, ఏమైంది ఇతనికి? అమ్మో సరే, తట్టుకోలేకపోతున్నాను. అంబులెన్స్ కాల్ బాగా చేయండి. బలంగా ఉంది పొట్ట నొప్పి. అయ్యి బాబోయ్, ఎవరికైనా ఫోన్ చేయండి హలో? బాబు. అమ్మా, అంబులెన్సా? నేను తట్టుకోలేకపోతున్నాను. సరే, ముందు వీడి పట్టు. త్వరగా తీసుకువెళ్ళండి. పొండి త్వరగా. వెళ్ళండి జాగ్రత్త. తాగొద్దు అంటే విన్నారా? ఇలా తాగి చనిపోయారే. ఇప్పుడు నేనేం చేసేది? మీరు లేకుండా ఎలా ఉండను? నా మాట వినలేదే. ఇలా తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారే. మన ఊరి పరిస్థితి ఎలా అయిపోయిందో చూసారా? మన ఊరికి పోయే కాలం వచ్చింది. ఇకపై మాకంటూ ఎవరు చూసుకుంటారు బాబు? ఎంత అన్యాయం చేసిపోయారు. ఏంటి బోర్లింగ్ సార్, ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఛా! అవును సార్, ఇలా జరిగి ఉండకూడదు. వీళ్ళు మేము చెప్పింది పట్టించుకోలేదు సార్. తాగుడికి బానిసలయ్యి ఇలా అయిపోయారు. లేదు బోర్లింగ్ సార్, మార్పు అనేది మన ఇళ్లలో నుండే మొదలవ్వాలి. అప్పుడే ఈ దేశం మారే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సార్, సరిగ్గా చెప్పారు. ఇవ్వు. ఇలా చూడండి బోర్లింగ్ సార్, రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వీళ్ళందరూ కల్తీ సారాయి తాగి ఫుడ్ పాయిజన్ తో చనిపోయారని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. చనిపోయిన అందరి రిపోర్ట్లు ఇందులో ఉన్నాయి. మిస్టర్ బోర్లింగం, ఇది చనిపోయిన కుటుంబాలకి మీరే అప్పగించండి. చూడండి, వాళ్ళందరినీ చూడండి. ఇప్పుడు సంతోషమా మీకు? ఆ తాగుడుద్దని మొత్తుకున్నాం, విన్నారా? ఇవన్నీ అవసరమా వీళ్ళకి? రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం మద్యపానాన్ని భిక్షంలా ఎందుకు వేస్తున్నారో తెలుసా? మీరందరూ తాగుబోతులు. మందు పోస్తే చాలయ్యా, కుక్కలా తోకొప్పుకుంటూ వాళ్ళకే ఓట్లు వేస్తారని. అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి కొంతమంది మిమ్మల్ని తాగడానికి రెచ్చగొడుతున్నారే, ఎందుకో తెలుసా? మీ తాగుడు అలవాటుని మూలధనంగా పెట్టుకుని మిమ్మల్ని మోసం చేయడానికే. భవిష్యత్తులో మీ ఆస్తులన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయ్యా. దీనివల్ల బాగా దిగజారిపోతారు. ఈ విధంగా వాళ్ళ వశం చేసుకుంటున్నారు మిమ్మల్ని. తాగొద్దు తాగొద్దు, అందులో ఎలాంటి లాభం లేదని ఎంతో చెప్పాము. తాగినందువల్ల ఇప్పుడు పరిస్థితి చూసారా? ఇప్పుడు వీళ్ళ భార్య పిల్లల సంగతేంటి? ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తుంది. ఆలోచించండి. మీరందరూ ఇలా మా కళ్ళ ముందు చనిపోవడం చూస్తుంటే ఈ తాగుడు మనకు అవసరమా? జబ్బు చేసేసు, ఇక మీదట మేము కూడా తాగు. ఆ రోజు ఈ ఊళ్ళో బారుద్దని మేమందరం కలిసి పోరాటం చేశాం. అప్పుడు వీళ్ళందరూ మనతో చేతులు కలిపుంటే ఈ రోజు బార్ అన్నది ఊళ్ళో ఉండదు. ఇలా తప్ప తాగి అందరూ చనిపోయి ఉండారయ్యా. తాగుడికి బానిసలయ్యి తాగడానికి డబ్బులు లేక వీళ్ళందరూ సారాయి తాగి చనిపోయిన వాళ్లే కదా. ఇలాగా మన ఊరు శ్మశానం అవుతుంది నేను కల్లా కూడా అనుకోలేదు. దీని తర్వాత కూడా మనం తాగాలా ఏంటి? బతుకు తెరువు కోసం సారాయి కొట్టు పెట్టి నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించేసే బోర్లింగో. ఈ జన్మ అయ్యేంత వరకు, ఈ మట్టిలో కలిసిపోయేంత వరకు మేము ఇక మీద తాగు. నాకు వద్దు. నాకు వద్దండి. నాకొద్దు. నేను వీళ్ళతో కలిసి ఇలాంటి తప్పులన్నీ చేసేసాను.
ఇక నుంచి మీరందరూ తాగకుండా ఉంటారని ఎలా నమ్మమంటారు? ఇకపై మనం ఎవ్వరూ అసలు తాకూడదు. అదండి మాటిద్దాం. ఈ ఊరు జనాల మీద, మన గ్రామ దేవత పైన నేనిక అస్సలు తాగను. నేను తాగనురా. ఇక్కడ ఉన్న శవాల మీద కొట్రా. నేను అస్సలు తాగను. ఇక నుండి నేను కూడా తాగను. మీరందరూ ఇంత చెప్పిన తర్వాత ఇక నుండి నేను కూడా తాగను. దీని తర్వాత నేను కూడా తాగను. నేను తాగను. అవును, నేను కూడా తాగను. మీ అందరి నిర్ణయం ఇదే కదా? సరే, వీటన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాం. అవును, మేము సాక్షులం. సరే అలానే కానివ్వండి, మంచిదే కదా. ప్రజల నమ్మకాన్ని మోసం చేసి మళ్ళీ ఎవరైనా తాగితే ఎందుకే ఎలా మాట్లాడతావు? అందరూ మాట ఇచ్చారు కదా. దొంగతనంగా ఎవరైనా తాగొస్తే మీ అందరికి 1000 రూపాయలు అపరాధం వేస్తున్నాం. అది మాత్రమే కాదు, వాళ్ళకి చీపురుతో పూజ చేస్తేనే గుణం వస్తుంది. పక్కన ఊర్లో తాగి అప్పుడు మన ఊరికి వచ్చారనుకో, అప్పుడేం చేద్దాం చెప్పండి. అసలు ఊరోళ్ళు వాళ్ళ ఊళ్ళో ఏమైనా చేసుకునివ్వండి. మన ఊళ్ళో మనం తాగకుండా ఉండాలి. అవును బోర్లింగం, నువ్వు చెప్పింది కరెక్టే. తాగి వచ్చిన వాళ్ళని ఊర్లోకి చేర్చుకోకూడదు. మన ఊరికొచ్చి తాగారంటే వాళ్ళకి అదే శిక్షే. బాగానే ఉంది, అలాగే చేయండి. మంచి నిర్ణయమే. ముందే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే నా దోస్తులందరూ చనిపోయి ఉండరు కదా. మీరందరూ చెప్పినట్టు తాగుడు మానేశారంటే దీనికి మించిన సంతోషం ఇంకేం కావాలి? బోర్లింగం సార్, మీ ఊరి ప్రజలందరి మార్పు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మా ఊళ్ళో జనాలు ఇంతకుముందు ఇలా లేరు సార్. ఓహో, వీళ్ళకి టైం బాలేదంతే. మీ ఊరు మారినట్టే అందరూ మారిపోయారంటే దేశం మొత్తం బాగుపడుతుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. ఇలా చూడండి, మీరందరూ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. చదువుకున్న వాళ్ళున్నారు, పెద్దవాళ్ళున్నారు. వీళ్ళు చెప్పిన మాటలు వినండి, అంతా మంచిగా జరుగుతుంది. సరే, వెళ్ళొస్తాం సార్. వస్తాను. అలాగే సార్. కానిస్టేబుల్స్ పదండి. అయినా ఎంత పెద్ద పని జరిగిందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బోర్లింగం, నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగా? ముందు వీళ్ళందరినీ పూడ్చిపెట్టాలి కదయ్యా. ఏంట్రా పొద్దునుంచి ఎవరు రావడం లేదు? అదేనన్నా నాకు అర్థం కావడం లేదు. అదిగో వచ్చేసారు. ఏమయ్యా, బయటికి రా. బయటికా? ఎందుకు? బార్ని మూసేయాలి, బయటికి రా. బార్ మూయమని చెప్పడానికి నువ్వెవరివి? మర్యాదగా నువ్వు బయటికి రాకపోతే మేము రప్పించాల్సి ఉంటుంది. ఇలా చూడండి, అమావాస్య నడకుండా నేను ఏమి చేయను. ఇలా చూడవయ్యా, ఈ ఊర్లో ఇక పైన అసలు బారే ఉండకూడదు. ఇలా చూడండి, ఈ నిర్ణయం ఒకరు తీసుకుంది కాదు, ఊరందరూ కలిసి తీసుకుంది. ఈ కొట్టుని మీరే మూసేస్తారా లేక మమ్మల్ని మూసేయమంటారా? ఇలా చూడండి, అయ్యి నడకుండా నేను ఏమి చేయను. ఏదైనా సరే అమావాస్యనే అడగండి. నోరు మోయ్. అమావాస అంట అమావాస. ఎవడ్రా వాడు? అన్నా, మర్యాదగా చెప్తే వీళ్ళు వినరు గానీ మీరు ఊ అనండి. వీళ్ళ సంగతి ఏంటో మేం తేలుస్తాం. ఇలా చూడు మోహన్, అవన్నీ మనకొద్దు. ఇలా చూడవయ్యా, మర్యాదగా అడుగుతున్నాను. బార్ని క్లోజ్ చేస్తావా లేదా? అన్నా, వీడి మోచు వదిలేయడం ఏంటన్నా? రేయ్, బయటికి అరే, రా. రేయ్, ఓ, వదలండి. 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 ఏయ్, రమేష్, అరే సత్య, ఏంట్రా అది? అదేం లేదు. ఏంటో అరే ఇదేం లేదబ్బా. అబద్ధం చెప్పకో, ఏంటో చూపించు. అది ఏం లేదంటున్నాగా. ఎవరితో చెప్పండి రా, చూపించు. ఎవరి దగ్గర చెప్పకో. ఈ రోజు మన ఇద్దరం మాత్రం తాగేద్దాం. బాటిల్ నివ్వరా. పోపా. ఎవరా? నేను సిటీకి వెళ్ళాను కదా, కొని గడ్లో దాచిపెట్టాను. తాగకపోతే కాలు చేతులు ఆడుతున్నాయబ్బా. పిచ్చి పట్టునట్టు అవుతుంది. అందుకే చాటుగా వెళ్ళి తాగేసి వచ్చేద్దాంరా, ఎవరికి తెలియకుండా. రేయ్, బుద్ధుందారా నీకు? నిన్న చనిపోయిన వాళ్ళ భార్య పిల్లల్ని చూస్తే నీకు తాగాలనిపిస్తుందారా? నీకు అంతే. ఒకవేళ నువ్వు చనిపోతే నీ పిల్ల పాపలు ఏమవుతారో కాస్త ఆలోచించరా.
మత్తుకి దాసోహం అయ్యి తాగుబోతులుగా ఉన్నా ఎవ్వరూ బాగుపడలేదు. చెడ్డ అలవాట్లు నేర్చుకుని చెడ్డ పనులు చేసి మనం ఇన్ని సంవత్సరాలుగా చేసింది సరిపోదారా? మన ఊరు జనం అలాగే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ద్రోహం చేసి ఏం సాధించబోతున్నావురా? ఇదిగోరా, తీసుకో, తాగరా, బాగా తాగు. సత్య, ఇక మీద నీ తప్పు నేను చెయ్యను. దయచేసి నన్ను క్షమించారా? పర్వాలేదు లేరా, ఏమైందిరా ఇప్పుడు? నన్ను క్షమించారా? నన్ను క్షమించే. ఏంటి అమావాస, జనాలు మనల్ని చూసి ఎవరిక్కడికి రాలేదేంటి? ఉండండి అన్న, వస్తారు. ఏదైనా పనిలో ఉంటుంటారు. రే సత్య, మురళి, ఇలా రండిరా. అవును, మనం గ్రామానికి వస్తే ఆర్తులు గిరుతులు అన్ని తీస్తారుగా. ఇప్పుడేంటంటే అన్ని మారిపోయాయేంటి? ఆ రోజు చావులయ్యాయి కదా, అందుకే బాధగా ఉన్నారు. రండి బోర్లింగం, నిన్నే అంత విషయం తెలిసింది. నేను హైకమాండ్ విషయంగా ఢిల్లీ వరకు వెళ్ళాను. పాపం ఇలా జరిగి ఉండకూడదు. మీరు ఇక్కడికి వచ్చి చేసేదంటూ ఏమీ లేదండి, వదిలేయండి. బోర్లింగం, ఏం ఇలా మాట్లాడుతున్నావు? నాకు మా అయ్యగారికి మన ఊరు ప్రజల మీద అభిమానం లేదనుకుంటున్నావా? పర్వాలేదులే అమావాస, బోర్లింగం ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాడు, నేనేం పట్టించుకోవడం లేదులే. కొంతమంది రాజకీయ నాయకులకి సిగ్గనేదే లేదండి. సరే, దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? చనిపోయిన వాళ్ల కుటుంబానికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని సీఎంతో మాట్లాడేసొచ్చాను. అందరి డెత్ సర్టిఫికెట్లు రెడీ చేసి నాకు చెప్పారంటే జరగాల్సిన పనులు నేను చూసుకుంటా. ఈ విషయాన్ని అందరికీ చెప్పేసి చనిపోయిన వాళ్ల కుటుంబానికి సంతాపం తెలియచేద్దామని వచ్చాను. అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి లేనిపోయిన అలవాట్లను అంటగట్టి ఊరినిలా నాశనం చేస్తున్నారే, మీరందరూ మనుషులేనా? నా భర్తే పోయిన తర్వాత మీ డబ్బు ఎవరికి కావాలి? వద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. వాటి అన్నిటికీ బదులు అసలు మీరు ఈ మందుని ఆపొచ్చు కదా. మీకు కుదిరితే చట్టం నుంచి తాగుడు లేకుండా చేయండి, చూద్దాం. పసిబిడ్డను ఏడిపించి బుజ్జగిస్తారు అంటారే, అది ఇదే. మీలాంటి రాజకీయ నాయకుల వల్లేనయ్యా మన దేశం బాగుపడకుండా ఉంది. మా అయ్యగారు అందరికీ మంచి చేయాలనుకుంటే వద్దంటున్నారేంటి? ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది కరెక్టో, ఏది తప్పో ఇక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. మీ సహాయం మాకు అక్కర్లేదండి. వచ్చిన దారి చూసుకుని వెళ్ళిపోండి. అవునవును, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సరే సరే, పోండి పోండి. చూసావా అమావాస, నీ కళ్ళ ముందే ఎంత అవమానం జరిగిందో చూసావా? ఇదంతా నాకు అవసరమా చెప్పు? కోప్పడకండి అన్నగారు, ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? నువ్వే కదయ్యా చెప్పావు నాకు ఇంతమంది అంతమంది ఉన్నారని. ఎక్కడయ్యా ఒక్కడైనా వచ్చి మన వైపు మాట్లాడా? ఊర్లో చాలా మంది చనిపోవడం వల్ల అందరూ బాధగా ఉన్నారన్నా. ఇప్పుడు ఫోన్ చేస్తాను, వస్తారు చూడండి. హలో, ఎవరు? హలో, నేనేనయ్యా, అమావాస్య మాట్లాడుతున్నా. నేను శాసనసభ్యుడు గారు తోట ఇంట్లో ఉన్నాం. సత్య, మురళి అందరినీ తీసుకొని వెంటనే ఇక్కడికి రా. సరే అన్న, ఇదిగో వస్తున్నా. త్వరగా రావాలి. ఎవరూ లేరన్నారు కదా, ఇదిగో వచ్చారు చూడండి. ఇప్పుడు ఏమంటారు? ఏంటయ్యా అందరూ ఒకలా ఉన్నారేంటి? ఏమైంది మీకు? వాళ్ళందరికీ ప్యాకెట్ సారా తాగి చనిపోమని నేను చెప్పానయ్యా, లేదా నేనెవరినైనా చంపానా? గాడిదకు జ్వరం వచ్చిందని దున్నపోతు కట్టుకట్టినట్టు వాళ్ళు దొంగసార తాగి చచ్చినందుకు నా మందు కొట్టు ముయ్యడం ఏంటి? మా అయ్యగారు చనిపోయిన కుటుంబాలకి 1,50,000 రూపాయలు ఇస్తానంటే కొవ్వెక్కిపోయి వద్దంటున్నారు. వద్దండి, వదిలేయండి. అందరూ కలిసి నన్ను అవమానించారు కదా, నష్టపరిహారం ఇస్తానన్నాను, అది తప్ప? ఆ బోర్లింగం మాట విని ఒకవేళ అతని వెంట మీరు వెళ్ళారంటే కడుపుకి మట్టే తినాల్సి వస్తుంది. ఊర్లో తాగుడు ఆపేశామని అయ్యగారిని ఎంత అవమానించారు.
అదంతా మీరు చూశారు కదా. చూడండి అయ్యా, ఒకవైపు అవమానపడడం, ఇంకోవైపు సన్మానాలు ఇవ్వడం, ఇవన్నీ రాజకీయాల్లో మామూలే. నాకే బాధ లేదయ్యా. ఎవరూ బాధపడకండి, అందరూ ధైర్యంగా ఉండండి. మీ వెనకాల నే ఉన్నా. సేదు, కారులో మందు బాటలు ఉన్నాయి, అవి త్వరగా తీసుకురామ్మా. ఇదిగో చూడండి, ఓ 5-6 రోజులు గడవని, అంతలో అంతా మర్చిపోతారు. తర్వాత మందు కూడా తెరుద్దాం. 3 రోజుల నుంచి తాకుండా ఎలా అయిపోయారు చూడు. మీకోసం నేను ఎలాంటి మందు రప్పించానో మీకు తెలుసా? అయ్యా, అది తెరవకండి, తర్వాత మీకే సమస్య. ఓయ్, ఏంటయ్యా అంటున్నావు? మా ఊర్లో ఎవ్వరూ తాగరు. ఎవరైనా తాగితే అది తప్పు. ఇదంతా ప్రస్తుతానికే, ఎప్పటికైనా మీరు తాగి తీరాల్సిందే. అన్ని విషయాల్ని పక్కన పెట్టేసి రండయ్యా, కూర్చోండయ్యా, తాగుదాం రండియా. ఇదిగో చూడండి, ఎమ్మెల్యేగా మీకు ఒక మర్యాద ఇస్తున్నాం. దయచేసి బాక్స్ ని విప్పకండి. మా ఊరి ప్రజల నమ్మకానికి ద్రోహం చేయకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే జరిగేది వేరు. మా అందరిది ఒకే నిర్ణయం, ఒకే తీర్మానం. ఇలా చూడండి, మీ అందరిని కొట్టి లోపల పడేయించేస్తా. ఏం చూద్దాం. మీ బెదిరింపులకేమీ మేము ఇక్కడ భయపడడం లేదు. ఏమయ్యా, మమ్మల్ని కొట్టిస్తామంటావేటే? మేమేం తప్పు చేసాం చెప్పు. వీడేంట్రా మనల్ని బయటికి నెట్టేది? మనమే వీళ్ళంతా తెలుద్దాం, రండి. రే శ్రీను, ఆయన ఏం చేయొద్దు. రేయ్, అంతటికి ఈడే కారణం. ఈయన్ని ముందు లేపేయాలరా. ఏయ్, తగిలించండి వీళ్ళకి. వీళ్ళని చూస్తే వీళ్ళకి. కొట్టండి. కొట్టండి. కొట్టండమ్మా. అన్నా, వీళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా? మీరు ఊరికి ఉండండి అన్న. కొట్టండమ్మా మీరు. అరే ఏంటండి ఏంటండి ఇదంతా? ఇలా చూడండి అయ్యా, నన్ను అవమానిస్తే నేను ఎవరో చూపించాల్సి వస్తుంది. మీరు ఎవరన్న విషయం ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. మా నూరుకొచ్చి వద్దు వద్దంటున్నా గానీ డ్రింక్స్ తాగమంటున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి వీడికి? వీళ్ళు చెడిపోయిన మృగాలు లాంటి వాళ్ళు. వీళ్ళని ఇక్కడే చంపేయండి. రేయ్, వీళ్ళు పిల్లల కోసమే వీళ్ళు రాజకీయం నడుపుతున్నారా? ఊరికి మంచి చేస్తానని రాజకీయాల్లోకి వచ్చి ఇలా ఊరినే నాశనం చేసేశారు కదా. నేను పెద్ద తప్పు చేసేశాను, నన్ను క్షమించండి. ఇక మీదట అలా చెయ్యను. ఓటు వేయమని దండాలు పెట్టుకుని మన దగ్గరికి ఇలాగే వస్తారు. ఇక వదిలేయమంటూ ఇలా దండం పెట్టుకుని తిడతారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఊరే నాశనం అయిపోతుంది. వాళ్ళని తిట్టడంలో ఎలాంటి ఉపయోగం లేదండి. ఇక నుంచైనా మనందరం మంచిగా ఉందాం. దొంగ ఎదవల్లారా. ఇటు చూడు బోర్లింగు, మేము పెద్ద తప్పు చేసేసాం, క్షమించి మమ్మల్ని వదిలేయండి. ఈరోజు మందు కొట్టు మూసేస్తాను. నువ్వేంటయ్యా క్లోజ్ చేసేది? నీ బార్ని ముందే మేము క్లోజ్ చేశాం కదా. నీకు ఇవన్నీ అవసరమా? ఫు! మీలాంటి వాళ్ళందరూ ఉండడం వల్లే మన దేశం బాగుపడకుండా ఇంకా ఇలాగే ఉంది. ఏంటిది బోర్లింగ్ సార్? ఇక్కడ ఏం జరుగుతోంది? ఏ ఇన్స్పెక్టర్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను ఇప్పమనండి. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కదా. ఏది ఏమైనా బోర్లింగ్ సార్, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం పెద్ద తప్పు. సిగ్గు లేదు అసలు మీకు? ఇలా ఆశయంగా జీవించాలా ఏమిటి? వీళ్ళేదో ఊరికి మంచి చేస్తారనుకుని ఓటేస్తే మన జీవితాలనే నాశనం చేశారు. ఆగండి ఆగండి, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, ఈ ఊరి సమస్యని మేమే మాట్లాడి పరిష్కరించుకుంటాం. ఇకపై ఇలా జరిగిందంటే మేము ఊరుకోం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం చెప్పేశాం అంతే. ఇక దానికి అవకాశం ఉండదు. కట్లు విప్పండి, విప్పండి. ఏ వెళ్ళి త్వరగా విప్పండి. రండి సార్, రండి. కట్లు విప్పు, తప్పుకో. రండి సార్, బండి ఎక్కండి సార్. కూర్చోండి సార్. బుజ్జి బంగారం, వస్తున్నానండి. ఇదిగో. ఏంటండి ఇది? చూస్తే కనిపించడం లేదా? పువ్వులు, పండ్లు, ఇంటికి కావలసిన సరుకులన్నీ. ఇవన్నీ ఎలా కొన్నారు? ఎలా అంటే కొట్లో కొనుక్కొని చేతిలో పట్టుకొచ్చాను. పట్టుగా. మరి దీనికి డబ్బులు? ఆ శివానతో పనికి వెళ్ళాను కదా, ఆయన వారం జీతంతో పాటు కలిపిచ్చేసాడులేవే. ఏవండి, మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషం వేస్తుందో తెలుసా? తిరిగే మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదండి. భయపడకు బంగారం, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇంకెప్పుడు తాగను. అంతా మిగుల్చుకునే వీటిని తీసుకొచ్చాను. ఒక పని చేయి, ఇందులో 1000 రూపాయలున్నాయి, ఇంటి ఖర్చులు కుంచుకొని దాచిపెట్టు.
ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? ముందు ఏడు పాపి, వెళ్ళి వంట చేయి వెళ్ళు. మనిద్దరం కలిసి మీ అమ్మగారింటికి వెళ్ళొద్దాం. మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదన్నావుగా, ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దాం. సరే చూసేసొద్దాం. వెరీ గుడ్. అయినా ఇది నమ్మలేకపోతున్నాం. నమ్మి తీరాలయ్యా. దీనంతటికీ సాక్ష్యం నేను, మా ఊరు జనమును. మీరు చెప్పినట్టుగానే పెద్ద మార్పే వచ్చింది కదా. ఈ 9 తర్వాత ఈ ఊర్లో అసలు ఎవరు తాగలేదా? ఒకరోజు వీడు తాగేసొచ్చాడు. ఆ రోజు మీరు చూసుండాల్సిందే. ఏ సావిత్రి, సావిత్రి, ఏంటయ్యా? ఉండు కాస్త వస్తున్నా. నీళ్ళు పట్టుకురా. ఎందుకు ఊరికే ఎప్పుడు చూడు అరుస్తూ ఉంటావో? ఎదిగో. ఏంటయ్యా ఇది? మళ్ళీ తాగొచ్చావా? వాసన వస్తుంది. ఈ శబ్దం చేకే ఎవరైనా వింటారేమో, ఎవరికి చెప్పకు. శబ్దం చేయడం మొదలెట్టేసింది, ఎవరైనా వింటారేమో, పారిపోతాం. ఏయ్, ఊరు మూయవే. ఎవరైనా రండి. సావిత్రి, నీకు అసలు ఏమైంది? మా ఆయన మళ్ళీ అలా తాగొచ్చాడే. ఇక వీడితో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సావిత్రి ఒకడు తాగొచ్చాడా? ఎన్నిసార్లు చెప్తా వినడం లేదు బాబు. దేవుడా, నా వల్ల కావడం లేదు. ఎవరైనా కాపాడండి. రే సుబ్బన్న, కాపాడండి. రారా ఇలా. ఏంట్రా గత్ర గత్రగా పరిగెడుతున్నావు? ఏమైంది చెప్పరా? ఊర్లో ఉన్న పిల్లలందరూ నన్ను కొట్టడానికి ఏ, ఇప్పుడు నువ్వేం చేశావు? ఈ రోజు తెలియకుండా కాస్త తాగొచ్చానురా, అందుకే. అయితే ఈ రోజు నిన్ను వదిలిపెట్టరు. వెళ్ళు, వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి దాకో. సరే సరే. ఈ రోజు వాడు తన్నులు తింటాం మొత్తం గ్యారంటీయే. కొట్టని వదిలేరా, అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. అప్పుడే మారుతాడు వాడు. అందరూ కలిసే కదా ఇలా చేసింది. అయ్యగారు, అయ్యగారు, నన్ను అయ్యో, క్షమించండి అయ్యా. ఏమైందయ్యా? ఏమైందో చెప్పు. అరే రే, ఏంటో? ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఆగండి, ఆగండి అమ్మా, ఆగండి, ఆగండి. ఏమైంది? అయ్యా, ఈ నల్లటోడు తాగి ఊరు లోపలికి వచ్చాడు. ఏంటి తాగొచ్చాడా? అవును. ఏంటయ్యా తాగొచ్చావా? క్షమించండి అయ్యా, ఏదో తెలియకుండా తాగేశాను. ఇకపై నేను తాగనయ్యా, నన్ను క్షమించండి. రే పిచ్చోడా, ఎందుకు ఇలా చేసావు? ఇంకా బాగుపడవా నువ్వు? అయ్యా, నా మొగుడు ఈసారి తెలియకుండా తప్పు చేశాడు. ఇక మీదట జరగకుండా చూసుకుంటాను. ఈ ఒకసారి క్షమించి వదిలేయండి అయ్యా. ఇదిగోండి అయ్యా, ఈ 1000 రూపాయలు తీసుకోండి. సరే వెళ్ళమ్మా. వాడు చేసిన తప్పుకే ప్రాయశ్చిత్తాన్ని అనుభవించినాడు. ఎరా సుబ్బయ్య, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదారా? నువ్వు చేసేది కరెక్టారా? ఇలా చూడరా, ఇంక మీదట ఇలాంటి తప్పు చెయ్యొద్దు, అర్థమైందా? సరేలే, అయింది అయిపోయింది, అందరు ఇంటికి వెళ్ళండి. ఇలా చూడమ్మా, సరే, మీ ఆయన్ని వెళ్ళండి. తీసుకుని నువ్వు ఇంటికి పో. ఎవరు? పోవయ్యా, పోయి రాయా, సరిగ్గా ఉండు. వచ్చి చావు. ఇలా చూడండి అయ్యా, మనం చేసింది చాలా మంచి పని అయింది. అవును. ఇప్పుడు మా ఊరి జనం మునుపటిలా లేరు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. మేం కూడా సంతోషంగా ఉన్నాం. మా ఊరి కట్టుబాట్లు నియమాలు చూసి ప్రభుత్వం మా ఊరిని ఆదర్శ గ్రామంగా ప్రకటించింది తెలుసా? చివరికి మీరు మీ ఊరు ప్రజలు గొప్ప పనే చేశారు కదండి. అవును బాబు, అది తలుచుకుంటేనే మాకు చాలా గర్వంగా నీ ఉంది. భార్య సుందరి అమావాస్యతో వెళ్ళిపోవడం. మీరు ఆ అమావాస్యని ఊరికే వదిలేసారా ఏంటి? ఊరికే వదిలేస్తానా? కొన్ని రోజుల తర్వాత తనకి ఒక గుణపాఠం నేర్పాలి అని తన అడ్రస్ తెలుసుకుని చెన్నైకి వెళ్ళాను. ఏ సుబ్రమణి, నువ్వేంటి ఇక్కడ? నా ఇంటి చిరునామా నీకెలా తెలిసిందే? అదంతా తర్వాత చెప్తాను. ఎక్కడయ్యా నా పెళ్ళాం? నీ పెళ్ళమా? ఏమంటున్నావయ్యా? నా దగ్గర ఇలా అబద్ధం చెప్పావంటే నీ 4 కోసేస్తాను, జాగ్రత్త. నాకు తెలీదయ్యా, దేవుడి మీద ఒట్టు, నాకు తెలీదు. అబద్ధం చెప్పావనుకో. తెలీదంటున్నాను కదా. రేయ్, రేయ్, వదలరా, వదలరా, చెప్పేస్తాను. పెళ్ళం ఎక్కడుందో వదలరా ముందు. చెప్పు.
ఆ రోజు ఏం జరిగిందంటే రా ఇంటికి వెళ్దాం. వచ్చి కూర్చో, ఆలోచించకుండా కూర్చో. ఇదే నా ఇల్లు, రా. ఇదే నా ఇల్లు. ఎలా ఉంది? బాగుంది. అద్దెంత? అద్దీంట్లో చెన్నైలో ఉండగలమా? అదే 5 లక్షలకి గుత్తకు తీసుకున్నా. రా కూర్చో. కూర్చో. ఇంత డబ్బు నేను ఎలా సంపాదించానని ఆలోచిస్తున్నావు. మ్మ్. దళారి పని చేస్తున్నా. మా మంత్రి కొబ్బరి నీళ్లు మునియప్ప ఉన్నారు. ఎందుకు వారిని కొబ్బరి నీళ్ళు ఒకప్పుడు కొబ్బరి నీళ్లు అమ్మేవారట, అందుకని కొబ్బరి నీళ్లు మునియప్ప అంటున్నారు. అయ్యో, అదంతా నీకు తెలియదు, ఊరుకో. ముందు నువ్వు వెళ్ళి ముస్తాబయ్యిరా, ఆ తర్వాత ఏదైనా భోంచేద్దాం. వెళ్ళు, స్నానం గది అటుంది. సుందరి, నువ్వెందుకు ఇల్లు వదిలొచ్చేసావు? నా జీవితమే ఒక పోరాటం అయిపోయింది. ఆ తాగుబోతుని కట్టుకొని పోరాటం కన్నా చావడమే నయం అనుకుని ఆ ఇల్లు వదిలేసి బయటకు వచ్చేశాను. కానీ నేను చావలేకపోయాను. ఏం చేయాలో తెలియక ఆ బస్టాండ్లో కూర్చుండిపోయాను. అప్పుడే నిన్ను చూశాను. నువ్వేనా నా సందేహంతోనే పిలిచాను. ఆ తర్వాత నువ్వేనని తెలిసిపోయింది. నా కోసం ఒక పని చూసి పెడతావా అమావాస్య? ఎలాగైనా పని చేసుకుంటూ బ్రతుకుతాను. నా మాట విను సుందరి, నీకు పని గిన్ని ఏది అవసరం లేదు. గప్చిప్గా నాతోనే ఉండు, అదే చాలు. అదెలా కుదురుతుంది? నాకదంతా అస్సలు నచ్చదు. నాకేదైనా పని చూసి పెట్టి నాకు సాయం చెయ్యి. నీ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. సరే సరే, చూసుకుందాంలే. ఇప్పుడు వెళ్ళి నిద్రపో, పొద్దున్న చూసుకుందాం. సరే. నేను ఇక్కడ ఒంటరిగా వదిలేసి బయట నాకు నిద్రపోవాలనిపించడం లేదు. ఒకే ఒక్కసారి నా మాట విను, నీకేమైనా చేస్తాను. ఆ విధంగా సంపాదించాలనుకునుంటే నేను ఇక్కడికి వచ్చేదానా? వేరెక్కడికైనా వెళ్లేదని కదా. నిన్ను నమ్మి నీతో వచ్చాను చూడు. ఛా! సుందరి, సుందరి, ఈ ఊర్లో పెద్ద మనిషిగా ఉన్నావు కదా, నాకేదైనా సాయం చేస్తావనుకుంటే నువ్వు ఇలాగా ప్రవర్తించేది? నీ బుద్ధి ఇంకా మారనేలేదు కదా. ఛా! అంతా నా తలరాత. సుందరి, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తావు? ఆగు, నా మాట విను సుందరి. దేవుడి మీదొట్టు నాకింకేమీ తెలీదు. ఆ రోజు రాత్రే తను ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్య, నీ పెళ్ళాన్ని నేను ఏమేమో అనుకున్నా, కానీ తను చాలా మంచి అమ్మాయిరా. అలాంటి భార్య లభించడానికి నువ్వు పుణ్యం చేసి ఉండాలరా.
ఇప్పుడు తను ఎక్కడుందో ఏమైనా తెలుసా? తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు. మా ఇంటి నుండి పక్కలో పెద్ద దారుంది. అక్కడ నేను 2 సార్లు తనను చూశా. ఎందుకు తనతో గొడవని నేను మాట్లాడలేదు. అంటే తను ఈ ఏరియాలోనే ఉందంటున్నావా? అదంతా దుస్తుల ప్రాంతం. ఒకవేళ అక్కడ ఏదైనా పని చేస్తూ ఉంటుందేమో. బాబు, ఇక్కడ సుందరి అని ఎవరైనా పనిచేస్తున్నారా? సుందరి అని 4-5 ఉన్నారు. మీరు ఎవరిని అడుగుతున్నారు? ఇదిగో చూడండి, ఈమె నా భార్య. నేను ఈమె గురించే అడిగాను. ఓ, ఈవిడా ముందు మా ఫ్యాక్టరీలోనే పనిచేసేవారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ లేరు. ఈ పని నచ్చలేదని ఇంకో చోటికి వెళ్ళారు. ఈమె ఎక్కడ పనిచేస్తుందో చెప్పవయ్యా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారో నాకు తెలీదు. 2-3 సార్లు అటుగా వెళ్తున్నప్పుడు నేను చూశాను, అంతే. సరే తమ్ముడు, నేను ఆ, వెళ్ళొస్తాను. సరేనండి. నమస్కారం బాబు. నమస్తే అన్నా. ఈమె ఇక్కడ పనిచేస్తుందా? ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరు? నేను ఈమె భర్తని. ఆమె చూడాలి. ఈవిడిక్కడే పనిచేసేవారు. పోయిన వారం జీతం తీసుకుని ఇక పనికి రానని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకని పని వదిలేసి వెళ్ళిపోయింది? అడిగినందుకు నాకు ఒంట్లో బాగాలేదు, ఇక పనికి రానని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే ఆ, తమ్ముడు, సరే నేను అన్న. వెళ్ళొస్తాను. అయ్యో దేవుడా, నా జీవితం ఎలా అయిపోతుందని నాకు ముందుగానే తెలిసి ఉన్నట్టయితే ఆ దరిద్రపు తాగుడు నేను తాగుండేవాణ్ణి కాదు. నా పెళ్ళం గురించి వెతికి వెతికి నాకు విసుగొచ్చింది. దానికి ఒంట్లో బాగోలేదని కూడా చెప్పారు. తను ప్రాణాలతో ఉందా పోయిందో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. తనే లేకపోయిన తర్వాత నేనిక ప్రాణాలతో ఉండే ప్రయోజనం ఏంటి? నేనిక బ్రతకను. నేనిక బ్రతికి ప్రయోజనం లేదు. నేను బ్రతికి ఉండను. బావా బావా సుందరి! బావా సుందరి, నన్ను వదిలి ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను క్షమించు సుందరి. ఇక నేను జీవితంలో ఎటువంటి తప్పు చేయను సుందరి. బావా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు బావా. నువ్వు మారిపోవాలనే నేను ఇదంతా చేశాను. ఆ, మ్మ్. నాకు కూడా అలాగే ఉంది సుందరి. నువ్వు లేకుండా ఈ బ్రతికి ప్రయోజనం ఏముందని ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది. అలా మాట్లాడొద్దు బావా, నాకు చాలా బాధగా ఉంది. ఏదేమైనా నువ్వు నా భర్తవి కదా. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా నీ మనసు నేను చాలా బాధ పెట్టాను సుందరి. బావా, నువ్వు లేకుండా ప్రతిరోజు నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? నాకు నువ్వు తప్ప వేరే ఇంకెవరున్నారో చెప్పు బావా. ఇంతటి దానికి నేను వదిలిపెట్టి వెళ్తానని అనుకున్నావా? ఎవరు ఎలా అన్నది నాకు తెలీదు, కానీ ఎప్పటికీ నాకు నువ్వే దేవుడివి బావా. నేను నిన్ను ఎన్ని హింసలు పాలు చేసినా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు సుందరి. నువ్వు నాకు దక్కకపోతే నేను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఈ విధంగా అపశకునంగా మాట్లాడొద్దు బావా. ఇలా చూడు, నీకేదన్నా జరుగుంటే నేను కూడా చనిపోయేదాన్ని. సుందరి, నువ్వు నా జీవిత లక్ష్మివి. నన్ను వదిలి ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు సుందరి. లేదు బావా, నేనెక్కడికి వెళ్ళను బావా. సుందరి, బావా. సుందరి, బావా. సుందరి. ఆ తరువాత ఏమైందంటే? బావా. ఏంటమ్మా? నేనక్కడ కట్టెలు కొట్టుకొని కూర్చున్నాను, నువ్వేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను వద్దామనే అనుకున్నాను. అంతలోనే వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ఏదేదో అడుగుతున్నారు, నేను ఏదేదో చెబుతూనే ఉన్నాను. ఊరికి కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుతుంటావు. మాట్లాడడానికి ఎవరైనా దొరికితే అన్ని మర్చిపోతావు. సుబ్రహ్మణ్య గారు, ఎవరివిడా? ఈవిడ నా భార్య సుందరి. నేను అప్పుడే చెప్పాను కదా సుందరి అని. ఆమె ఈమె. ఓహో. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం అండి. సుందరి గారు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది తెలుసా? ఏం చేసేది చెప్పండి. మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే కదా. అవునవును, మీ ఊర్లో ఉన్న ప్రజల్లాగా అందరూ కూడా మారిపోయారంటే మన దేశం బాగుపడుతుంది, అందులో అనుమానమే లేదు. ఈమె లేకుండా ఉండుంటే నేను ఏమైపోయేవాడో నాకే తెలియదయ్యా.
తాగుడుకు బానిసయి భార్య బిడ్డల్ని అన్నిటినీ వదిలేసి పిచ్చివాళ్ళ తిరిగాను. ఈ సుందరి వల్ల నేను ఇప్పుడు మనిషిగా మారానయ్యా. మీకు ఇలాంటి భార్య దొరకడానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి తెలుసా? అవునయ్యా, నేను పుణ్యం చేసుకున్నాను. అందుకే నా కళ్ళు తెరిపించిన దేవతాతను. బావా, ఊరికి ఏదో మాట్లాడుతూ కూర్చోవద్దు, పద వెళ్దాం. మీరు కూడా అందరు రండి, కాఫీ తాగేసి వెళ్ళండి. వద్దమ్మా, మేమందరూ తాగేశాం. మీరందరూ మా కోసం టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా ధన్యవాదాలు. ప్రేక్షకులారా, ఇంతసేపు మాతో పాటు మీరు కలిసినందుకు ధన్యవాదాలు. కెమెరామ్యాన్ తో సంతోష్ కుమార్, టీవీ 90 హైదరాబాద్. నమస్కారం వీక్షకులారా, ఇంతసేపు ఇదంతా చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కెమెరామెన్ SS తో నేను మీ మైథిలి, టీవీ 60 హైదరాబాద్.